యాహ్! క్లియర్‌గా ఉంది మాస్టర్ వాయిస్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో, ప్రతిరోజు ఏ విధంగా అయితే చేస్తున్నామో ఈరోజు కూడా ఒక 5 మినిట్స్ మిగతా వాళ్ళు జాయిన్ అయ్యేలోపు మీ యొక్క నుదుటి మీద ప్రశాంతంగా మీ నడుము తల నిటారుగా ఉంచండి. ప్రాంతాల ద్వారా మనకు అందించబడ్డ జ్ఞానంలో దైవము ఉనికి, దైవం యొక్క ప్రతి ఒక్క అంశాన్ని మనకు స్పష్టంగా అందించారు. ఆ యొక్క భావనను మీలో నింపుకుంటూ ఐ యామ్ గాడ్, ఐ యామ్ గాడ్ అనే సెంటెన్స్‌ని, అక్షరాలను మీ నుదుటి మీద భావన చేస్తూ ఉండండి. మిమ్మల్ని మీరుగా దైవపు యొక్క ఉనికిగా, మిమ్మల్ని మీరు దైవంగా దర్శిస్తూ, మీ యొక్క నుదుటి మీద ఐ యామ్ గాడ్, ఒకవేళ మీరు తెలుగులో భావన చేయాలనుకుంటే నేను దైవాన్ని. ప్రశాంతంగా, సహజంగా మీరు ఎంత స్థాయిలో మీ నుదుటి మీద భావన చేయగలరో అంత స్థాయిలో చేస్తూ ఉండండి. ఐ ఐ యామ్ గాడ్. నేను దైవాన్ని. ఐ యామ్ గాడ్. నేను దైవాన్ని. లాస్ట్ 2 మినిట్స్. నడుము తల నిటారుగా ఉండాలి. మీ యొక్క భావనతో ఐ యామ్ గాడ్ అనే సెంటెన్స్‌ని, ఆ అక్షరాలను, ఆ దైవపు ఉనికిని నింపుతూ మీరు అనుభూతి చెందుతూ ఉండాలి. దర్శిస్తూ ఉండాలి. ఐ యామ్ గాడ్. మీ అంతరంలో ఏదైతే ఉందో ఆ ఉనికి స్వరూపమే దైవము. లాస్ట్ 1 మినిట్. ఐ యామ్ గాడ్. ఐ ఏ ఎమ్ ఐ యామ్ గాడ్. జి ఓ డి నేను దైవాన్ని.
ఓకే మాస్టర్స్, నిదానంగా కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ ఆల్. సో ఎవరైనా మొట్టమొదటిసారి యూట్యూబ్ ద్వారా ఈ వీడియో చూసినట్లయితే కనుక ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో గ్రూప్ జాయినింగ్ లింక్ ఉంటుంది. దాంట్లో రెగ్యులర్గా మనకి రామ్తా విజ్ఞానం సంబంధించి కానీ ఏవైతే మనం 2026లో అధిరోహణ అసెన్షన్ గురించి జ్ఞానాన్ని అందించబోతున్నాము, దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా ఉంటాయి. సో వాటి మరింత స్పష్టత కావాలనుకునే వాళ్ళు గ్రూప్ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు. కొత్త వాళ్ళని కూడా మీరు ఇన్వైట్ చేయడానికి గ్రూప్ లింక్ అనేది మనకి ఎప్పుడు అవైలబుల్లో ఉంటుంది. ఈరోజు మనం రామ్తా విజ్ఞానం, రామ్తా పుస్తక పఠనంలో పేజ్ నెంబర్ 69లో జన్మ పరంపర అనే ఒక అంశం దగ్గర ఉన్నాం మాస్టర్స్. సో ఎవరైతే పుస్తకం అవైలబుల్ ఉందో వాళ్ళందరూ కూడా పుస్తకాన్ని మీ దగ్గర ఉంచుకోవచ్చు. లేని వాళ్ళు అవకాశం ఉంటే కనుక మన యొక్క గ్రూప్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా మీ దగ్గర రామ్తా తెలుగు పుస్తకం ఉన్నా కానీ దాన్ని మీరు తెప్పించుకొని మీ దగ్గర పెట్టుకోవచ్చు. ఈ పుస్తకం ద్వారా దీంట్లో ఉన్న జ్ఞానాన్ని మనం ఆచరణలో పెడుతూ ఉండగా మనలో ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. ఓకే, ఇంకా ఇలాగే అవకాశం ఉన్నంత వరకు మనం ఈ పుస్తకం అయిపోయిన తర్వాత ఇంకొన్ని, అంటే రామ్తా విజ్ఞానం అనే కాకుండా ఎసెన్షియల్ సంబంధించి 2026లో మరింత స్పష్టత మీలో రాబోతుంది. అసలు అధిరోహణ అంటే ఏంటి, అధిరోహణ ఎందుకు చేస్తాము, అధిరోహణ ద్వారా ఎటువంటి మార్పులు జరుగుతాయి, అది చేయడం వల్ల ఎంతగా మన యొక్క చైతన్యాన్ని మనం విస్తరించుకోవచ్చు, అంటే ఒక బుద్ధుడిలాగా, ఒక మహోతార్ బాబాజీ లాగా, లేకపోతే ఒక రామ్తా లాగా, ఇలా చాలా మంది ఎసెన్షియల్ మాస్టర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళలాగా మనం ఎలా మార్పు చెందగలము, ఇటువంటి అంశాలన్నీ కూడా మన ఇక్కడ పూర్తిగా అందించబడతాయి. ఆ సృష్టి చేసే స్థితి అనేది చాలా హయ్యర్ లెవెల్లో ఉంటుంది. దానికి జరిగే ప్రయాణంలోనే మనం మొదటిగా రామ్తా విజ్ఞానంతో మొదలు పెడుతూ వెళ్తున్నాం మాస్టర్స్. ఓకే, సో ఈరోజు మన అంశము తెలుగు బుక్లో అయితే కనుక 69 పేజ్ నెంబరు జన్మ పరంపర. నేను ఆల్రెడీ ఈ హెడ్డింగ్ చదివాము, మళ్ళీ ఒకసారి చదువు. మృత్యు అన్నది ఓ మహాభ్రమ మాత్రమే. మృత్యు కేవలం దేహానికే. వ్యక్తిత్వంగా నేనుగా మాంస నిర్మిత దేహావరణాన్ని ఆశ్రయించి ఉంటున్న ఆత్మ శాశ్వతంగా అమరమే, చిరంజీవి అది. అంటే ఆత్మ అనేది ఎప్పుడూ కూడా శాశ్వతమే అని చెప్తున్నారు. ఏదైతే ఈ శరీరం ఉందో ఈ శరీరం మాత్రమే ఈ మరణం అనేది వస్తుంది, అది కూడా మహాభ్రమే అని చెప్తున్నారు అనమాట. అంటే ఎవరైతే చాలా మంది ఇంకా చనిపోయిన తర్వాత ఇంకో జన్మ ఉంటుందో లేదో, ఏమవుతానో ఏంటో తెలియదు అని ఒక ఇదిలో ఉంటారన్నమాట, డైలమాలో ఉంటారన్నమాట. అంటే నెక్స్ట్ ఏమవుతుంది ఏంటో ఒక తెలియని ఒక స్థితిలో ఉంటారు. వాళ్ళకి ఒక స్పష్టత ఇవ్వడం కోసం ఇక్కడ శరీరాన్ని విడిచిపెట్టినా కానీ ఆత్మ ఎప్పుడు కూడా చిరంజీవే, ఆత్మ ఎప్పుడు శాశ్వతంగా అమరమే అనేది ఇక్కడ చెప్తున్నారు. ఓకే, సో దీని తర్వాత ఇంకొంచెం ఎక్స్పాన్షన్ ఉంటుంది ఈ అమరత్వం అనే అంశం గురించి, అప్పుడు మరింతగా మనం తెలుసుకుంటూ ఉంటాం. ఓ మనోహర పుష్పం కంటే మీరు అల్పుల, ఆ కుసుమపు జన్మ ఎలాంటిది, నిండు గర్భిణులైన మొగ్గలని అరుణోదయపు తొలి కిరణాల వెచ్చదనంతో విరులై గులాబిస్తాయి. వాటి అద్భుత సారం పవనాల్లోకి ప్రవహించి పరిమళాలతో నవ్య జీవిత ఆశల పారవశ్యాన్ని సర్వస్వంలో నింపుతాయి అవి. ఆ జీవిత ఉత్సాహం పక్షుల వేగాన్ని, తేనెటీగల శ్రమ సామర్థ్యాన్ని, మనిషిలో ఆనందాన్ని, ప్రేమ పిపాసము పెంచుతుంది. అంటే చూడండి, ఒక పుష్పం కంటే మీరు అల్పుల అని మొదలుపెట్టి ఆ పుష్పం అనేది ఎలా మొదలైంది, ఎలాగా ఆ యొక్క సూర్యుడి కిరణాలు తీసుకొని ఎలాగా విచ్చుకుంటూ తన యొక్క వాసనలు పంపుతున్నప్పుడు ఆ యొక్క నవ్య జీవిత ఆశల పారవశ్యాన్ని సర్వస్వంలో నింపుతాయి. అంటే కేవలం తను వికసిస్తుంది అనే అంశం పట్ల కాకుండా వికసిస్తూనే ఆ నవ్య జీవిత ఆశల పారవశ్యాన్ని సర్వస్వంలో నింపుతాయి అవి. ఆ జీవిత ఉత్సాహం పక్షుల వేగాన్ని, తేనెటీగల శ్రమ సామర్థ్యాన్ని, అంటే ఆ తేనెటీగలు వాటి నుంచి ఏది తీసుకుంటూ ఉంటాయో ఆ యొక్క సారం అనేది, తేనె అనేది, తేనెటీగల శ్రమ సామర్థ్యాన్ని, మనిషిలో ఆనందాన్ని, ప్రేమ పిపాసను పెంచుతుంది. మళ్ళీ జన్మించవచ్చునన్న ఆశతో ఆ అద్భుత కుసుమాలు విత్తనాలను ఆవిష్కరిస్తాయి. పూలు రాలిపోగానే పళ్ళొస్తాయి. ఈ విఘ్నతే ఫలం. ఆ పళ్ళ ఉపయోగం పూర్తయిన తర్వాత శరదృతువు ప్రవేశిస్తుంది. చెట్లన్నీ ఆకుల్ని రాల్చుకొని మొగ్గల్లా నిలబడతాయి నగ్నంగా. ఆ తర్వాత వచ్చే హేమంతంలో నిశ్శబ్దంగా చల్లగా ఆవరించే మంచులో పూల సౌరభాలు ఎక్కడుంటాయి? కేవలం జ్ఞాపకాల్లో మాత్రమే. ఆ సౌరభాలు ఉంటాయి, వివేకంలో మాత్రమే అవి ఉంటాయి. హేమాంతం నిష్క్రమించిన తర్వాత వసంతం మళ్ళీ తిరిగి వస్తుంది. మొగ్గలు చూస్తుండగానే పువ్వులు తిరిగి వచ్చేస్తాయి. జీవితపు శాశ్వతత్వం ఒక పువ్వుల్లో మీకు కనిపిస్తూనే ఉన్న మీది అంతకంటే తక్కువ జీవితం అని మీరు అనుకుంటున్నారా? అంటే చూడండి, మన యొక్క జీవిత క్రమాన్ని
పుష్పాలతోటి. అంటే పుష్పాలు అంటే ఈ భూతలం మీద చెట్లు, మొక్కలు అన్నీ కూడా ఒకే విధంగా అంటే ప్రతి దాంట్లో దైవం ఉన్నప్పుడు, అవి వాటి సహజతత్వాన్ని ఎంతగా యాక్సెప్ట్ చేస్తున్నాయి అనేది ఇక్కడ చూపెడుతున్నారు. అంటే పూస్తాయి, వస్తాయి, మళ్ళీ మారిపోతాయి. మళ్ళీ అదొక పండులాగాను ఇంకోలా మారిపోయి పూర్తిగా ఇంకా ఎలాగా అంటే ఇక్కడ ఒక పదం కూడా వాడారు నగ్నంగా అని చెప్పేసి. చెట్లన్నీ ఆకుల్ని రాల్చుకొని మొలల్లా నిలబడతాయి. మోలల్లా అంటే లైక్ ఏమీ లేనట్టు అంటే ఇంక చచ్చిపోయిన దానిలా కనిపిస్తూ ఉంటుంది. ఒక మోడులా అయిపోతుందన్నమాట. అలాగా నిలబడతాయి నగ్నంగా. అంటే అక్కడ ఏమీ లేదు. అంటే ఏంటి మొన్నటిదాకా పూసిన చెట్టు ఇలా అయిపోయింది అనే భావన మనకి కలగొచ్చు కానీ, అక్కడ ఏం చెప్తున్నా ఆ తర్వాత వచ్చే హేమంతంలో నిశ్శబ్దంగా చల్లగా ఆవరించే మంచులో పూల సౌరభాలు ఎక్కడుంటాయి? పూలనేవి లేవు. కేవలం జ్ఞాపకాల్లో మాత్రమే. అంటే ఆ చెట్టు యొక్క జ్ఞాపకాల్లో మాత్రమే ఆ సౌరభాలు ఉన్నాయి. వివేకంలో మాత్రమే అవి ఉంటాయి. హేమంతం నిష్క్రమించిన తర్వాత వసంతం మళ్ళీ తిరిగి వస్తుంది. మొగ్గలు చూస్తుండగానే పువ్వులు తిరిగి వచ్చేస్తాయి. అంటే మొగ్గలు చూస్తుండగానే పువ్వులు తిరిగి వచ్చేస్తాయి. జీవితపు శాశ్వతం ఒక పువ్వులో మీకు కనిపిస్తూనే ఉన్నా, మీది అంతకంటే తక్కువ జీవితం అని మీరు అనుకుంటున్నారా? అంటే ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుందో దానికంటే తక్కువ అని మీరు అనుకుంటున్నారా? మీరు వసంతంలో మాత్రమే జన్మించి, గ్రీష్మంలో ఫలాలనిచ్చి, శిశిరంలో ఆకుల్ని రాల్చుకొని, హేమంతంలో అంతమైపోయేవారని అనుకుంటున్నారా? మీ జీవితం అంతకంటే ప్రాముఖ్యతను సంతరించుకున్నది కదా! నిజంగానే మీ జీవితం అంతకంటే ఎంతో గొప్పది. ప్రతి వసంతంలోనూ పుష్పాలు ప్రవహిస్తున్నట్లే జన్మ తర్వాత జన్మల్లో మీరు కూడా శాశ్వతంగా కొనసాగుతూనే ఉంటారు. అంటే ఇక్కడ జన్మ పరంపర సబ్జెక్ట్ కాబట్టి దాన్ని ఈ విధంగా పోలుస్తూ చెప్తున్నారు. అంటే ఈ జన్మలోనే అయిపోయింది అని కాకుండా చాలా మంది వచ్చే జన్మ ఉంటదో, ఉండదో ఏదున్నా గాని ఈ జన్మలోనే అనుభవించాలి. ఇంకా చెప్పాలి అంటే ఏదైతే ఇంతకుముందు కొన్ని ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎళ్తే మేబీ 1970 ఆ టైంలో అనుకుంటా. అప్పుడొక ఇది శాటిలైట్ ఏదో కింద పడిపోతుందని చెప్పేసి చాలా గ్రామాల్లో వీటన్నిటిలో చోట్ల కూడా ఉన్నవి అమ్ముకోవడము, ఏవైతే వాళ్ళు ఉన్నాయి అంటే ఇంకా ఈ భూమి మీద పడిపోతుంది, ఎక్కడ పడుద్దో తెలీదు, అందరూ చచ్చిపోతారని చెప్పేసి ఇంకా అందరూ ఒక దీంట్లోకెళ్ళిపోయారనమాట. ఎలాగో 2012 ఇది యుగాంతం అన్నప్పుడు కూడా చాలా మంది కూడా ఒక పాయింట్ ఆఫ్ దీంట్లోకెళ్ళిపోయారు. ఫియర్ తోటి కూడా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇంత అల్పంగా మనం ఆలోచించాల్సిన పని లేదని చెప్తున్నారు. అంటే ఈ జన్మ కాకపోతే ఇంకొక జన్మ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడితోటి అన్‌ఫిల్‌మెంట్ అంటే లైక్ ఇంకా ఫుల్‌ఫిల్‌మెంట్ జరగలేదని గురవ్వాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నారు. అదే జన్మ పరంపర. స్కైలాబ్. యెస్ మాస్టర్. స్కైలాబ్ అనేది పడినప్పుడు కూడా చాలా గ్రామాలు అది ఎక్కడ పడుతుందో తెలీదు. చివరికి అది ఏమైపోయిందంటే అది వెళ్లి సముద్రంలో పడిందన్నమాట. ఓకే. సో, అలాగ చెప్తున్నారు. అంటే ఈ అంశంతో పట్ల చెట్ల కంటే మనమేం అల్పులం కాదు. చెట్లయితే ఆ ఋతువులు మారినప్పుడు ఎలా మార్చుకుంటూ మళ్ళీ తన యొక్క స్థితిని పొందుతుందో, దానికంటే మనం చాలా గొప్పవాళ్ళము. కాబట్టి మీరేం చింతించక్కర్లేదు చెప్పారు. మీ సర్వ జీవిత ఋతువుల్లో మీ అనుభవాలను గురించి మీ జీవన కుసుమాలు ఎంత చక్కని ఎంత ఎంతో ఎంత చక్కని కథను చెబుతాయో. అంటే మనకి సర్వ జీవిత ఋతువుల్లో అంటే ప్రతి ఒక్క ఋతువు ఏదైతే అంటే జీవిత ఋతువులు అంటే ఒక జన్మ తర్వాత ఒక జన్మ. మీ అనుభవాల గురించి మీ జీవన కుసుమాలు ఎంత చక్కని కథను చెబుతాయో. అప్పుడు ఇప్పుడు మాస్టర్ ఇంతకుముందు ఎలా అయితే ఒక చర్చ జరిగిందో అదే విధంగా మళ్ళీ ఇప్పుడు చర్చ జరుగుతుంది. మాస్టర్ అని ఒకళ్ళు అడుగుతున్నారనమాట. పోయిన ఏడాదిలో మా అమ్మ మరణించింది. ఆమె ఇప్పుడు బ్రతికే ఉందా? ఉంటే సంతోషంగానే ఉందా? ఇది చాలా మందిలో కలిగే ప్రశ్న. మన కుటుంబంలో కానీ తెలిసిన వాళ్ళు ఇదైపోయినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? ఏంటో అంటే వాళ్ళతో ఉన్న మన సంబంధము, ఆప్యాయత ఎలా అంటే వాటిని బేస్ చేసుకొని ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. అలాగే రామ్‌తన్ అడుగుతున్నారు. అప్పుడు రామ్‌తన్ మరణాన్ని నువ్వు నమ్ముతూ ఉన్నావా మాస్టర్? అని మాస్టర్‌ని అడిగాను. అప్పుడు మాస్టర్ అన్నారు, అప్పుడప్పుడు నమ్మాల్సి వస్తుంది. కానీ మనం అందరం శాశ్వతమైన నమ్మకమే నాలో ఎప్పుడూ ఉంటోంది. నాకు 3 పిల్లలున్నారు. పుట్టినప్పటి నుంచి వాళ్ళని గమనిస్తూనే ఉన్నా. నాకు ఒక్కొక్కరికి ఒక్కొక్క నిర్దిష్టమైన వ్యక్తిత్వం ఉన్నట్లు అర్థమవుతోంది. ఆ వ్యక్తిత్వ వికాసం అంతా ఈ ఒక్క జన్మలోనే సాధ్యపడింది అని నమ్మలేని పరిస్థితి కలుగుతోంది. అందువల్ల గత జన్మలు ఉండి తీరాలని నాకు అనిపిస్తోంది. అలాగే పునర్జన్మలు ఉండి తీరుతాయని కూడా నాకు అనిపిస్తుంది. అంటే చక్కగా ఆ మాస్టర్ చెప్తున్నారు. నిజంగా మీరు ఇలాగా నమ్ముతున్నారా? మరణాన్ని మీరు నమ్ముతున్నారా? అంటే నమ్ముతున్నాను. కొన్ని సార్లు ఇది కూడా వస్తుంది, నమ్మాల్సి వస్తుంది అనే పాయింట్ ఆఫ్‌లో వెళ్తూ నాకు పిల్లలున్నారు. పిల్లలు అంటే చూడండి ఇప్పుడు ఒకటే కుటుంబంలో పిల్లలుంటే ఒకళ్ళు చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఒకళ్ళు ఎన్నో విషయాలు చెప్తుంటారు. కొన్ని చెప్పలేకపోతారు. అంటే ఒకటే కుటుంబంలో, ఒకటే తల్లి గర్భంలో పుట్టిన పిల్లలు ఇంత విధిగా ఉన్నారంటే ఇది కేవలం ఈ జన్మలో వచ్చిందే కాదు. వాళ్ళకి గత జన్మలు ఉండొచ్చు. అక్కడి నుంచి ఏమైనా సంస్కారాలు తెచ్చుకొని ఉండొచ్చు. కాబట్టి ఇంతకు నుంచి ఇప్పటికొచ్చాయి కాబట్టి ఇప్పటి నుంచి మనం నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ అవుతాం. అంటే జన్మ తర్వాత జన్మ ఉంటుంది అనేది నేను నమ్ముతున్నాను అని కూడా నాకు కూడా అనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు ఆ మాస్టర్. అప్పుడు రామ్‌తో అంటున్నారు, "చక్కగా గమనించావు మాస్టర్. ఒక గొప్ప సత్యాన్ని ఇప్పుడు చెప్తాను. ఎప్పటికీ మర్చిపోవద్దు." అంటే చూడండి, ఒక గొప్ప సత్యాన్ని చెప్తాను. ఎప్పటికీ మర్చిపోవద్దు. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పటికీ మర్చిపోవద్దు అన్నారంటే మన యొక్క ప్రయాణం అనేది కొనసాగుతూనే ఉంటుంది. ఈ కొనసాగే క్రమంలో
కొన్ని మనం స్థిరంగా గుర్తుపెట్టుకోని అంశాలు ఉన్నప్పుడు ఈ విధంగా చెప్తూ ఉంటారు. ఎప్పటికీ మర్చిపోవద్దు. ఎప్పటికి అంటే కేవలం ఈ జన్మకే కాదని. దాని యొక్క వివరణ ఈ జన్మకే కాదు. ఇంకొక జన్మ పరంపర జరిగినా కానీ ఆ యొక్క సత్యాన్ని మనం చాలా బలంగా మనలో నింపుకోవాలి. అదే చెప్తున్నారు. జీవితం అనంతం. శరీరాన్ని నాశనం చేయొచ్చు. తలను నరికేయొచ్చు. పొట్ట చీల్చి ప్రేగుల్ని లాగేయొచ్చు. లేదా ఎంత చండాలపు పని అయినా చేయొచ్చు. ఆ శరీరానికి కానీ ఆ శరీరాన్ని ధరించి ఉన్న వ్యక్తిత్వాన్ని, ఆత్మను నువ్వు ఎప్పటికీ నాశనం చేయలేవు. అంటే ఇక్కడ కేవలం ఆత్మ మాత్రమే కాదు. ఆ శరీరంతో పాటు ఉండే వ్యక్తిత్వం, పర్సనాలిటీ కూడా ఇక్కడ ఏమవుతుంది? పోదు అని చెప్తున్నారు. నాశనం చేయలేవు. ఒక్క ఆలోచన అయినా నాశనం చేయడానికి గాని, పేల్చివేయడానికి కానీ, కత్తితో తెగవేయడానికి కానీ, యుద్ధాన్ని ప్రకటించడానికి కానీ సాధ్యమవుతుందేమో ఒకసారి యోచించి చూడు. అది అసాధ్యం. అగోచర సమూహిక అనుభూతులు, ఆవేశాల సర్వస్వము, సమస్త జీవరాశుల్లోని జీవశక్తి అయిన ఆత్మే వ్యక్తిత్వంగా దేహాల ముసుగు క్రింద శాశ్వతంగా జీవిస్తోంది. చూడండి. ఓసారి యోచించి చూడని తర్వాత అది అసాధ్యం. అంటే దాన్ని పూర్తిగా మనం సంహారం చేయడం అంటే లేకుండా ఉండడం, దానికి మరణం అనేది అంటే ఈ సృష్టిలో తన యొక్క ఉనికి పోవడం అనేది అసాధ్యం. అగోచర సామూహిక అనుభూతుల ఆవేశాల సర్వస్వము, సమస్త జీవరాశుల్లోని జీవశక్తి అయిన ఆత్మే సమస్త జీవరాశుల్లోని జీవశక్తి అయిన ఆత్మే వ్యక్తిత్వంగా దేహాల ముసుగు క్రింద శాశ్వతంగా జీవిస్తోంది. అంటే ఈ సమస్త విశ్వంలో ఏవైతే జీవులు ఉన్నాయో వీటన్నిటిని నడిపించే ఆత్మ ఏదైతే ఉందో వ్యక్తిత్వంగా దేహాల ముసుగులో అంటే ఈ దేహం అనే ఒక ముసుగు లోపల శాశ్వతంగా జీవిస్తోంది. అంటే దానికి మరణం లేదు అనే అంశాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఈ శరీరానికి ప్రాణాన్ని, శీలాన్ని, స్వభావాన్ని అందిస్తున్న ఆలోచన సారమే అయి ఉన్న ఆత్మశక్తే. ఈ శక్తే నోటిని, కళ్ళను, చేతులను, కాళ్ళను పనిచేయిస్తుంది. సమస్త జీవ కార్యాలన్నిటికీ ఈ శక్తే మూలము. ఈ శక్తికి వినాశమే లేదు. ఈ శక్తిని హరించేది ఏదీ లేదు. మృత్యు అన్నది ఓ మహాభ్రమ. అంటే భ్రమ కాదు, ఇది మహాభ్రమ. శరీరానికి మాత్రమే ఇది వర్తిస్తుంది. దేహధారి అయిన ఈ ఆత్మ మూలం మళ్ళీ తిరిగి వచ్చి మరో దేహాన్ని ధరిస్తుంది. తన ఇచ్ఛానుసారం ఆ దేహంతో కర్మలను చేయిస్తుంది. చూడండి, ఆత్మ యొక్క ఇచ్ఛానుసారం మాత్రమే ఇక సమస్తము జరుగుతుంది. చాలా మంది మన వ్యక్తిత్వం ద్వారా జరుగుతుంది అనుకుంటాం కానీ వ్యక్తిత్వంగా ద్వారా జరిగినప్పటికీ కూడా ఆత్మ యొక్క ఇష్టానుసారము, ఆత్మ స్వేచ్ఛనివ్వబడింది వ్యక్తిత్వానికి. ఇక్కడ మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఆత్మను విడిచి మన ప్రయాణం అనేది ఎప్పుడు ఉండదు. సర్వకాలాలలో ఎప్పుడు మన ఉనికి ఉంది అంటే మనము ఆత్మతో ప్రయాణం చేస్తుంటాము. కానీ మన వ్యక్తిత్వానికి ఆత్మ అనేది స్వేచ్ఛనిస్తుంది. అదే చెప్తున్నారు. తన ఇచ్ఛానుసారం ఆ దేహంతో కర్మలను చేయిస్తుంది. శరీర అంతర్వాసి అయిన ఆ ఆత్మ శాశ్వతమైనది. అంటే శరీర అంతర్వాసి, శరీరంలోనే అంతరంలో నివాసం ఉంటుంది కాబట్టి శరీర అంతర్వాసి అన్నారు. అయినా ఈ ఆత్మ శాశ్వతమైనది. ఇది ఎప్పుడు గుర్తుంచుకో. అంటే ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆత్మ అనేది శాశ్వతమైన అంశాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోమని చెప్తున్నారు. ఈ తలాన్ని వదిలిపెట్టి వెళ్తున్న వారికి ఏం జరుగుతుందో ఇప్పుడు నన్ను చెప్పని. అంటే ఈ తలాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది? మనం అనుకుంటాం కదా, నరకమో స్వర్గమో అది ఇది సంథింగ్ ఇలా ఉంటాయని చెప్పేసి. ఏమో చెప్తుందో నేను చెప్పని. శరీరం నిరుపయోగంగా తయారైనప్పుడు దేహదారి తన ప్రాణశక్తిని, ఆత్మను ఆ శరీరంలోంచి తొలగిస్తాడు. దేహదారి తన ప్రాణశక్తిని, ఆత్మను ఆ శరీరంలోంచి తొలగిస్తాడు. చూడండి, క్లియర్గా చెప్పారు. శరీరం నిరుపయోగంగా తయారైనప్పుడు దేహదారి తన ప్రాణశక్తిని, ఆత్మను ఆ శరీరంలోంచి తొలగిస్తాడు. అంటే ఈ ప్రాసెస్ మనమే చేస్తాం. అంటే ఈ శరీరంతో నేను చేసేది ఏమీ లేదు అని నిస్సహాయ స్థితిలోకి ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామో అప్పుడు దేహదారి తన ప్రాణశక్తిని బయటికి పంపించేస్తాడు. కాబట్టి ఆత్మను ఆ శరీరంలోంచి తొలగిస్తాడు. అంటే ఇక్కడ మన దేహం పట్ల మనం ఎంత ఆప్యాయతని, ప్రేమని కలిగి ఉండి ఈ దేహంతో నేను ఏదన్నా చేయగలను, ఎంతకాలం కొనసాగించగలను అనుకున్నప్పుడు దేహాన్ని మనం విడిచిపెట్టాలన్న ఆలోచన లేదు. కాబట్టి ఆత్మ ఎప్పుడు దేహంతోనే ఉంటుంది. అది ఇక్కడ క్లియర్గా చెప్తున్నాను మనకి. శరీరం నిరుపయోగంగా తయారైనప్పుడు మాత్రమే అటువంటి ఆలోచన. అంటే ఇప్పుడు నేను యవ్వనంలోనే ఉన్నాను అనుకోండి, ఇంకా నాకు శరీరాన్ని విడిచిపెట్టాలన్న ఆలోచనే రాదు కదా. ఎప్పుడైతే సరికాని విధంగా నా శరీరం తయారైనప్పుడు ఇంక ఈ శరీరంతో నేనేం చేయగలను అనే ఒక శరీరం పట్ల పూర్తి ఇష్టాన్ని తను కోల్పోయినప్పుడు మాత్రమే అది జరుగుతుంది. కాబట్టి ప్రాణశక్తిని, ఆత్మను ఆ శరీరం నుంచి తొలగిస్తాడు. ఇది మనమే చేసుకుంటున్నాం. అంటే శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళాలి అనే ఆలోచన మనం చేస్తేనే అక్కడ అది ప్రాప్తిస్తుంది తప్ప మనకు ఎటువంటి భావన లేకపోతే, అంటే ఈ శరీరంలో ఉంటాను అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ శరీరంలోనే మనం ఉంటాము. ఓకే. సర్వస్వంలోనూ ఆత్మ ఉంటుంది. జంతువులకు సైతం ప్రాణతేజము, ఆత్మ ఉంటాయి. జంతువులకు సైతం ప్రాణతేజము, ఆత్మ ఉంటాయి. అవి లేనప్పుడు తమ జీవితాన్ని కొనసాగించడానికి ఆవశ్యకమైన సృజనాత్మక శక్తి వాటికి ఉండదు. జంతువులకు కూడా
ప్రాణ తేజము, ఆత్మ ఉంటాయి అని చెప్తున్నారు. దేహధారి తన సంకల్పంతో తన ప్రాణశక్తిని, ఆత్మను శరీరంలోంచి బయటకు తీసుకొని వచ్చిన తర్వాత, శరీరపు ఆవరణలోంచి ఆత్మ వెలువడిన తర్వాత సర్వస్వంలోనూ శాంతి, ప్రశాంతతలు నెలకొంటాయి. అంటే సర్వస్వంలోను అంటే పూర్తిగా ఈ యొక్క తన యొక్క ఉనికిలో. దేవుని ఊయలలో బాధలు ఉండవు, కన్నీళ్లు ఉండవు, దుఃఖాలు ఉండవు. గమనించండి. అనే ఆర్యోక్తిని నువ్వు వినే ఉంటావు. ఇది సత్యవాక్కు. ఈ తలాన్ని వదిలిపెట్టిన వెంటనే నీకు శారీరక స్పందనల నుంచి, అనుభూతుల నుంచి విముక్తి లభిస్తుంది. అంటే ఇక ఏ భయాందోళనలు, బాధలను నువ్వు అనుభవించవు అని. ఆకలి దప్పికలు నీకు ఉండవు అని. కాలపు భ్రమ కూడా తొలగిపోయి ఏ ఉద్విగ్నతలు నీలో ఇక ఏర్పడవని అర్థం. నీ శరీరానికి సంబంధించేవి ఏవి అక్కడ ఈ ఊహా జగత్తులో ఉండవు. దేవుని ఊయల్లో నువ్వు ఉంటావు. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? చక్కగా మనం చూస్తే కనుక శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్, ఓబిఈ అంటారు. ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్స్. లైక్ ఆస్ట్రల్ ట్రావెల్ చేసినప్పుడు కూడా ఇదే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే శరీరానికి సంబంధించిన అంశాలు, అంటే శరీరంతో నా ఉనికి ఉంది కాబట్టి, అంటే నేను ఒక కార్లో ఉన్నప్పుడు కార్తో పాటు నా యొక్క స్పందనలు అనేవి ఉంటాయి. అంటే నేను హారన్ కొట్టినప్పుడు హారన్, గేర్ వేసినప్పుడు గేర్, అంటే నేను ఎటువంటి ఆ వాహనాన్ని ఏ విధంగా వినియోగించుకోలేదో ఆ విధంగా అది ప్రయాణం చేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా శరీరంలో ఉన్నప్పుడు ఆత్మ యొక్క ప్రయాణం ఏ విధంగా కావాలనుకుంటే ఆ వాహనాన్ని అంటే ఈ శరీరాన్ని వినియోగించుకొని ముందుకు వెళ్తుంది. ఈ వినియోగించుకునే క్రమంలో ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలి బయటకు వస్తుందో, బయటకు వచ్చినప్పుడు శరీరం నుంచి ఏవైతే అనుభవాలు ఉంటాయో, అనుభూతులు ఉంటాయో అవన్నీ పూర్తిగా ఉండవు. ఊహా జగత్తు అని చెప్తున్నారు. అంటే ఊహా జగత్తులో ఉండవు. దేవుని ఊయల్లో నువ్వు ఉంటావు. అంటే చూడండి, ఏ ఉద్విగ్నతలు నీలో ఇక ఏర్పడవని అర్థం. నీ శరీరానికి సంబంధించేవి ఏవి అక్కడ ఈ ఊహా జగత్తులో ఉండవు. అంటే శరీరానికి సంబంధించిన ఏవి కూడా అప్పుడు ఉండే స్థితిలో ఉండవు అని చెప్తున్నారు. ఎక్కడ ఉంటాము అంటే దేవుని ఊయల అని చెప్పారు. నెక్స్ట్ శరీరపు మరణం. ఓ చిన్న కునుకు తీయడం లాంటిది మాత్రమే. అంటే చూడండి ఎంత సింపుల్ గా చెప్పారు. అంటే ఇప్పుడు ఇలా పడుకొని ఇలా అంటాం. ఇలా పడుకొని కళ్ళు మూసుకొని ఇలాగా అప్పుడు ఇలా ఒక మూమెంట్ వస్తుంది. ఆ కునుకు తీయడం లాంటిది ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరుగుతుందో, కనురెప్పపాటు కాలంలో జరుగుతుందో, అలాగే మరణం కూడా అలాంటిదని చెప్తున్నారు. శరీరపు మరణం ఒక చిన్న కునుకు తీయడం లాంటిది మాత్రమే. దేహధారి తన ఆత్మను బయటికి రమ్మని శాసించగానే ఆ ఆత్మ శరీరంలోని చివరి శక్తి క్షేత్రాలను చక్రాలలోంచి ఊర్ధ్వముఖంగా నిష్క్రమించే పయనాన్ని ప్రారంభిస్తుంది. జ్ఞాపకాలు సర్వస్వమే అయిన నీ ఆత్మ మాంస నిర్మిత దేహంలోని శిరస్సు మధ్యలో ఉన్న సప్తమ చక్రంలోంచి, సహస్రాలలోంచి, పిట్యూటరీ గ్రంథిలోంచి నిష్క్రమిస్తుంది. ఈ ప్రయాణం వేగంగా ఓ సొరంగంలోంచి ఎదురుగాలిలో ఎగిరి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. ఆ సొరంగం చివరి దర్శనమిచ్చే జ్యోతి ప్రకాశమే ఆ దేహధారి స్వరూపము. నీ ఉనికి మూలం అదే, నీ ఆత్మ ప్రకాశం అదే. శరీరంలోంచి నీ ఆత్మ నిష్క్రమించగానే నీ శరీరం మరణిస్తుంది. నువ్వు నీ ఆత్మస్థితిని పునఃప్రాప్తించుకుంటావు. ఓ క్షణ మాత్ర కాలంలోనే ఏ బాధ లేకుండా ఇదంతా జరుగుతుంది. అంటే చూడండి, శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే మనకి బాధలు, ఇబ్బందులు, నొప్పులు ఇవన్నీ ఉంటాయి తప్ప ఎప్పుడైతే శరీరాన్ని వదిలి, అంటే ఇలాగ ఎప్పుడైతే ఆ యొక్క సహస్రారం నుంచి ఆత్మ అనేది బయటికి వస్తుందో, ఆ సహస్రారంతో పాటు మనకి ఇక్కడ చెప్పారు కొన్ని జ్ఞాపకాల సర్వస్వమే అయిన నీ ఆత్మ మాంస నిర్మిత దేహంలోని శిరస్సు మధ్యలో ఉన్న సప్తమ చక్రంలోంచి, సహస్రారంలోంచి, పిట్యూటరీ గ్రంథిలోంచి నిష్క్రమిస్తుంది. అంటే లెవెల్స్ కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈ ప్రయాణం వేగంగా ఒక సొరంగంలోంచి ఎదురుగాలితో ఎగిరి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. అంటే ఎలా అయితే ఒక సొరంగం నుంచి మనం ఇలాగా బయటికి వెళ్ళిపోతే అనిపిస్తుందో, అలాగా శరీరంలోంచి బయటికి వెళ్తున్నట్టు సహస్రారం నుంచి అది వెళ్ళేటప్పుడు అప్పుడు అనుభూతి ఎలా ఉంటుందని క్లియర్‌గా చెప్తున్నారు. ఏ బాధ లేకుండా ఈ ప్రాసెస్ జరుగుతుంది. మనం అనుకుంటాం బాధ ఏమైనా ఉంటుందేమో అని చెప్పి. అలా ఏముండదు. కంప్లీట్ ఇక్కడ ఏంటంటే ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు ఎవరైతే దాన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేయరో అలాంటి టైంలోనే అక్కడ ఒక సందిగ్ధత ఏర్పడినప్పుడు మాత్రమే ఇటువంటి ఇబ్బందులు జరుగుతాయి. ఎప్పుడైతే మనకి దాని పట్ల పూర్తి అవగాహన ఉంటుందో, అవగాహన ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళిపోతుంది. దీన్నే మన యొక్క ఋషులు, మునులు చాలా మంది కూడా ఇచ్ఛామరణం కింద కూడా స్వీకరించేవాళ్ళు. ఇచ్ఛామరణము అంటే తను అనుకున్నప్పుడు ఈ శరీరాన్ని వదిలి ఆత్మ ప్రయాణం చేసే ఒక పద్ధతి అనమాట. అంటే శరీరానికి మాత్రమే మరణము, అది కూడా వాళ్ళు అనుకున్నప్పుడు. కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే. సో అదే చెప్తున్నా. మరణం సంభవిస్తున్న క్షణంలో అంతటా వెలుగులు చిమ్మడం ప్రారంభమై దిగ్భ్రమ పుట్టేంత ప్రచండ తేజస్సు సర్వస్వంలోనూ నిండుతుంది. ఈ తలాన్ని వదిలిపెడుతున్న సమయంలో పదార్థపు సాంద్రతను అధిగమించి కాంతి ఉనికి స్థితిని నువ్వు అందుకుంటావు. ఆ కాంతి స్థితిలో ఓ బలీయమైన మానసంగా,
అనుభూతిగా నువ్వు ఉంటావు. ఓ కాంతి శరీరం నీకు ఉంటుంది. నీ ఆలోచనలు ప్రతిబింబించే విధంగా విద్యుత్ ఆవేశాలతో నీ కాంతి శరీరం స్పందిస్తూ కాంతి శరీరం స్పందిస్తూ పరివర్తమవుతూ ఉంటుంది. ఆ స్థితి నుంచి బయలుదేరి సప్త స్వర్గాల్లో ఓ దానికి నువ్వు చేరుకుంటావు. ఏ స్వర్గానికి నువ్వు వెళ్తావు అన్నది ఈ తలం మీద నీ తలపులు, అనుభూతులు, వ్యక్తీకరణల పరిణితి మీద ఆధారపడి ఉంటుంది. అంటే చూడండి. నార్మల్‌గా ఫిజికల్‌గా ఉన్నప్పుడు మనకి ఎలా అయితే తలాలు ఉంటాయో, ఆత్మస్థితిలో ఉన్నప్పుడు కూడా తలాలు ఉంటాయనేది ఇక్కడ మనకు చెప్తున్నారు. అది ఇక్కడ చూడండి. ఎలా అవుతుంది మన బాడీ అనేది కంప్లీట్‌గా ఒక లైట్ బాడీ కింద మారిపోతుంది. అంటే హయ్యర్ ఫ్రీక్వెన్సీగా మారిపోయి కాంతి శరీరం స్పందిస్తూ పరివర్తితమవుతూ ఉంటుంది. ఆ స్థితి నుంచి బయలుదేరి సప్త స్వర్గాల్లో అంటే 7 స్వర్గాలు ఏవైతే ఉన్నాయో, సప్త స్వర్గాల్లో ఒకదానికి నువ్వు చేరుకుంటావు. ఏ స్వర్గానికి నువ్వు వెళ్తావు అన్నది అంటే ఏ యొక్క తలానికి నేను వెళ్తాను అన్నది ఎక్కడ డిపెండ్ అయి ఉంటుంది? ఈ తలం మీద నీ తలపులు అంటే శరీరంతో ఉన్నప్పుడు నా తలపులు ఎలా ఉన్నాయి? ఆనందకరంగా ఉన్నాయా? ఆహ్లాదంతో ఉన్నాయా? ప్రేమలతో ఉన్నాయా? అంటే ప్రేమతో నేను నింపబడి ఉంటే నేను ప్రేమతలంలోకి ప్రయాణం చేస్తాను. ఇంకా ఆనందంతో నింపబడి ఉంటే, ఆనందం కలిగి ఉండే తలంలోకి. అంటే ఇక్కడ ప్రయాణం ఎలా సాగుతుంది అంటే, నేను ఎటువంటి భావనలు ఈ తలం మీద నింపుకొని ఉన్నానో, అటువంటి భావనల అనుగుణంగా మాత్రమే నా యొక్క ప్రయాణము శరీరం విడిచిన తర్వాత కూడా ఉంటుందని చెప్తున్నారు. అంటే ఆత్మ యొక్క ప్రయాణం. అనుభూతుల వ్యక్తీకరణల పరిణితి మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా వచ్చింది. ఈ తలం మీద నీ తలపుల అంటే తలపుల అంటే అంతరంలో కలిగే భావనలు. మన ఆలోచన వ్యవస్థ అనుకోవచ్చు, వారి యొక్క ఫీలింగ్స్ అనుకోవచ్చు, ఎమోషన్స్ అనుకోవచ్చు. అనుభూతుల. అనుభూతులు అంటే ఎక్స్‌పీరియన్స్. మీ యొక్క ఆలోచన వ్యవస్థలోంచి ఏవైతే జరిగాయో, వాటి ఎక్స్‌పీరియన్స్. నెక్స్టు అనుభూతుల వ్యక్తీకరణాలు. అంటే వ్యక్తపరచడము అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. చూడండి. అందుకనే తలం మీద నీ తలపుల అనుభూతుల వ్యక్తీకరణాల. అంటే నాకు కలిగిన అనుభవాలను నేను ఎప్పుడు ఏం చేయాలి? వ్యక్తపరచడానికి ప్రయత్నం చేయాలి. అంటే పరిపూర్ణత్వాన్ని నింపుకోవాలి అంటే, నాలో ఒక అనుభూతి కలిగినప్పుడు, నాకొక అనుభవం కలిగినప్పుడు దాన్ని ఎప్పటికప్పుడు నేను వ్యక్తపరచడానికి ప్రయత్నం చేయాలి. ఓకే. సో, అదే చెప్తున్నారు. వ్యక్తీకరణల పరిణితి మీద ఆధారపడి ఉంటుంది. అంటే దీని తర్వాత నేను ఏ తరంలోకి వెళ్తాను అనేది కూడా ఇంత ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్‌ని మనం నమ్మి, మనం ఎప్పుడు అదే ఆలోచనలో ఉంటే, ఈ జన్మ కాకపోతే ఇంకొక జన్మ. ఆ జన్మని ఎంత సింపుల్‌గా చెప్పాను. మనకు 100 సంవత్సరాలు అవ్వచ్చు, లేకపోతే 1000 సంవత్సరాలు అవ్వచ్చు. కానీ ఒక జన్మ నుంచి ఇంకొక జన్మలోకి వెళ్ళడం అనే కాలం ఎలా ఉందంటే రెప్పపాటు కాలం కింద చెప్పారనమాట. ఓకే. సో, స్వర్గం అని నువ్వు అనుకుంటున్న మాటలకు అర్థం జీవితం అనే ఆ జీవితానికి ఉన్న వివిధ తలాలు అనే జీసస్ క్రీస్తు 7 స్వర్గాల గురించి మాట్లాడాడు. మంచిది. నిజంగానే 7 స్వర్గాలు అంటే 7 నివాస క్షేత్రాలు, నివాస తలాలు ఉన్నాయి. ఈ భూతలం కూడా ఆ సప్త స్వర్గాల్లో ఓ స్వర్గమే. అంటే ఈ భూతలం కూడా ఏవైతే 7 స్వర్గాలున్నాయో 7 స్వర్గాల్లో కూడా ఈ భూతలం కూడా ఓ స్వర్గమే. ఈ 7 తలాల్లోనూ ఎక్కడా నరకం అన్నది నిజంగా లేనే లేదు. ఆ నరకాన్ని ఉన్న చోట్లనే స్వయంగా మానవుడే సృష్టించుకునే ఉన్నాడు కదా! అంటే ఆ నరకము అనే అంశాన్ని ఆల్రెడీ మనకి వివరణ ఇచ్చారు. నరకము అంటే ఏంటో అప్పుడున్న యోధుల కాలంలో ఏదైతే జరిగిందో శరీరాన్ని పూడ్చిపెట్టడానికి కూడా ప్రదేశం లేనప్పుడు సగం సగం పూడ్చిపెడితే కుక్కలు, నక్కలు వచ్చేసి తింటే అంటే ఆ పూడ్చిపెట్టడానికి సరైన స్థలం కూడా లేదు కాబట్టి అప్పుడు ఏర్పడ్డ పదమే నరకము. ఆ నరకం మెల్లమెల్లగా ఇతరులకు చెప్పే క్రమంలో మార్పులు చెందుతూ నరకం అనేది నిజంగా ఒకటుంది అనే భావన కలిగిందని మనకి గతంలోనే రామ్‌తా వివరణ ఇచ్చారు. సో, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. నరకం అనేది లేదు. క్లియర్‌గా చెప్పేసారు. ఆ నరకాన్ని ఉన్న చోట్లనే స్వయంగా మానవుడే సృష్టించుకుంటూనే ఉన్నాడు కదా! అంటే ఎక్కువ ఓవర్ థింకింగ్ చేశాను నేను. ఏమైపోయింది? అదొక స్ట్రెస్ కింద మారిపోయింది. అదొక నరకం. మెంటల్ స్టేట్ ఇదైపోయింది. డిస్టర్బ్ అయిపోయారు మెంటల్‌గా. లేతే ఏదో ఆలోచనతో వెళ్లారు. ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరిగింది. నాకు నేనే సృష్టించుకున్నాను. ఆ దెబ్బని గాని, దాన్ని కానీ, పరిస్థితులు నేనే సృష్టించుకున్నాను గాబట్టి, తనకు తానే సృష్టించుకుంటున్నాడు కదా! అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఆ తలం మీద మీ స్పందనల తీవ్రతతో సరితూగే అనుగుణ్య శృతి ఉన్న మరో స్వర్గానికి సామూహిక ప్రతిస్పందన స్వభావ సమ్మిళితమైన మరో స్వర్గానికి దేహాన్ని వదిలిపెట్టిన అనంతరం నువ్వు తప్పక చేరుకుంటావు. అంటే ఇక్కడ చూడండి. నరకం అనేది నిజంగా లేనే లేదు. ఆ నరకాన్ని ఉన్న చోట్లనే స్వయంగా మానవుడే సృష్టించుకునే ఉన్నాడు కదా! అని అక్కడితోటి అయిపోయింది. ఆ తలం మీద నీ స్పందనల తీవ్రతతో సరితూగే అనుగుణ్య శృతి ఉన్న మరో స్వర్గానికి సామూహిక ప్రతిస్పందనల స్వభావాన్ని సమ్మిళితమైన మరో స్వర్గానికి దేహాన్ని వదిలిపెట్టిన అనంతరం నువ్వు తప్పక చేరుకుంటావు. అంటే ఇక్కడ ఏదైతే తలంపును నేను కలిగి ఉంటానో, ఏదైతే భావోద్వేగాలు నేను నింపుకొని ఉన్నానో, అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టే ముందు అటువంటి భావోద్వేగాలు ఉన్న అంశం ఏదైతే ఉంటుందో, ఆ తలం మీద నీ స్పందనల తీవ్రతతో సరితూగే అనుగుణ్య శృతి ఉన్న మరో స్వర్గానికి సామూహిక ప్రతిస్పందన స్వభావ సమ్మిళితమైన మరో స్వర్గానికి అంటే
కేవలం నేనేమో కాకుండా సామూహికంగా ప్రతిస్పందనలు అంటే నేను ఎటువంటి స్పందనలు చేస్తున్నానో దానికి చర్యకి ప్రతిచర్య అంటే ప్రతిస్పందనలు స్వభావ సమ్మిళితమైన మరో స్వర్గానికి దేహాన్ని వదిలిపెట్టిన అనంతరం నువ్వు తప్పక చేరుకుంటావు. అంటే ఇక్కడ నేను ఎటువంటి భావోద్వేగాలను కలిగి శరీరాన్ని విడిచిపెట్టానో అటువంటి తలాలకే నేను వెళ్తాను అనేది ఇక్కడ మనకు చెప్తున్నారనమాట. అక్కడ కూడా ఎలా ఉంటాయి? నేను ఎటువంటి భావన చేస్తే అదే జరుగుతూ ఉంటుంది. యద్భావము తద్భవతి. అదే స్పందనల ప్రతిస్పందనల సామూహిక ప్రతిస్పందనల స్వభావ స్థితికి చేరుకుంటామని చెప్తున్నారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రజ్ఞాస్థితుల గురించి చెప్తున్నారు. అంటే సచేతనాత్మక అవగాహనలో తలాలు మొత్తం 7 ఉన్నాయి. ప్రజ్ఞాస్థితులు అంటే సచేతనాత్మక అవగాహన తలాలు మొత్తం 7 ఉన్నాయి. అంటే ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. ఒకటి పునఃసృష్టి, ఆత్మరక్షణ ప్రజ్ఞ. అంటే ప్రజ్ఞ అంటే జ్ఞానాన్ని ఆచరణలో పెట్టినప్పుడు ఏదైతే ఆచరణ ద్వారా ఒక అనుభవం కలుగుతుందో ఆ అనుభవం ద్వారా వచ్చే సారమే ప్రజ్ఞ కింద మనం చెప్పుకుంటాం. అంటే ఈ రోజు నేను ఒక ఫార్ములా గురించి తెలుసుకున్నాను. ఆ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేశాను. ఇంప్లిమెంట్ చేస్తే నాకు ఒక రిజల్ట్ వచ్చింది. ఓకే. ఇలా చేయడం వల్ల ఇలా రిజల్ట్ వచ్చింది. అంటే రిజల్ట్ అందరికి ఒకలాగే ఉండదు. ఒక్కరికి ఒకలా వర్క్ అవుతుంది. వాళ్ళ ఉన్న ప్రెజెంటేషన్ బట్టి, వాళ్ళ ఉన్న ప్రాక్టికాలిటీని బట్టి, ఆచరణ యొక్క విధానాన్ని బట్టి. సో దాని నుంచి రిజల్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిజల్ట్‌లో ఒక్కళ్ళకి ఒక్క రకమైన అనుభవం కలగొచ్చు. ఆ అనుభవం నుంచి వచ్చిన సారం ఏదైతే అదే ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞకి కూడా స్థితులు ఉన్నాయని చెప్తున్నారు. పునఃసృష్టి, ఆత్మరక్షణ ప్రజ్ఞ, భయం, బాధ ప్రజ్ఞ, శక్తి ప్రజ్ఞ, ప్రేమానుభవ ప్రజ్ఞ, ప్రేమ వ్యక్తీకరణ ప్రజ్ఞ. అంటే ప్రేమ అనుభవం చెందడం ఒకటి, వ్యక్తపరచడం ఇంకొకటి. అంటే లెవెల్స్. సర్వస్వంలో దైవాన్ని దర్శించే ప్రజ్ఞ, నేనే దైవాన్ని అన్న ప్రజ్ఞ. ఇవే సప్త ప్రజ్ఞా స్థితులు. అంటే చూడండి, వీటిలో మన ఆలోచన సంవిధానం ఎలా ఉంది, మన ఆచరణ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, మన యొక్క స్థితి ఏ విధంగా ఉన్న దాన్ని బట్టి మనం ఏ ప్రజ్ఞా స్థితిలో ఉన్నా ఇక్కడ క్లియర్‌గా అర్థమైపోతుంది. మొదటిది పునఃసృష్టి. అంటే నన్ను నేను సృష్టించుకునే ప్రయత్నం చేయడం అన్నమాట. ఆత్మరక్షణ ప్రజ్ఞ, భయం, బాధ ప్రజ్ఞ, శక్తి ప్రజ్ఞ, ప్రేమానుభవ ప్రజ్ఞ, ప్రేమ అభివ్యక్తీకరణ ప్రజ్ఞ. అంటే ఇది చక్రాస్తో కూడా మనం కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. సర్వస్వంలోనూ దైవాన్ని దర్శించే ప్రజ్ఞ, నేనే దైవాన్ని అన్న ప్రజ్ఞ. ఇవే సప్త ప్రజ్ఞా స్థితులు. కొద్దిగా దీన్ని మనం కొద్దిగా చక్రాస్ తోటి కంపేర్ చేస్తూ ఉండగా పునఃసృష్టి అయితే మూలాధారము. అంటే ఏదైతే మూలాధారంలో ఉన్నటువంటి జనాంగాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఏం జరుగుతుంది? పునఃసృష్టి జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే. భయము ఏదైతే మనకి ఈ స్వాధిష్టానము ఇటువంటి అంశాల్లో చూసుకుంటే గనుక కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్‌లే భయం ప్రజ్ఞ లేదా బాధ ప్రజ్ఞ అని చెప్తున్నారు. తర్వాత శక్తి ప్రజ్ఞ ఎక్కడొచ్చేసా మణిపూరకం. మణిపూరకం అనేది మనకి ఎనర్జీ సిస్టమ్. మన యొక్క ఎనర్జీ సిస్టమ్ సోలార్ ప్లెక్స్ అంటారు. సో ఇక్కడ ఎనర్జీ సిస్టమ్ ఉంటుంది కాబట్టి అది శక్తి ప్రజ్ఞగా చెప్పారు. నెక్స్ట్ ప్రేమానుభవ ప్రజ్ఞ నాలుగోది అనాహతం. ఈ యొక్క అనాహత చక్రంలో దీన్ని ఏమంటాం మనం లవ్ చక్ర అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. సో ఇక్కడ నుంచి మనకేమవుతుంది? ప్రేమ తత్వాన్ని అనుభూతి చెందుతాము. ఓకే. అంటే మనకు అనిపిస్తుంది లోపల ఒక భావన కలుగుతూ ఉంటుంది. తర్వాత ప్రేమ అభివ్యక్తీకరణ ప్రజ్ఞ ఇక్కడికొస్తాము. నాలో ఉన్న ప్రేమ తత్వాన్ని అభివ్యక్తీకరణ ఎలా జరుగుతుంది? నా యొక్క స్వరం ద్వారా జరుగుతుంది. సర్వస్వంలోనూ దైవాన్ని దర్శించే అదే ఆజ్ఞా చక్రము. అంటే ఈ యొక్క జ్ఞానంతో సర్వస్వంలోనూ ఉన్న దైవాన్ని దర్శించే ప్రజ్ఞకొస్తున్నాను. తర్వాత నేనే సహస్రారము, నేనే దైవాన్ని అన్న ప్రజ్ఞ. ఇవే సప్త ప్రజ్ఞా స్థితులు. అంటే చక్కగా మనం చూసుకుంటూ వెళ్తే ప్రతి అంశం పట్ల మనకెంతో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని మరింతగా మనం విశిష్టంగా తెలుసుకుంటున్నాం. క్లియర్‌గా అర్థమైపోతుంది ఇక్కడ. నీకు అర్థం కావడానికి ఇది విను. ఓ అవగాహన కోసం నువ్వు స్వీకరిస్తున్న ప్రతి ఆలోచన ఓ నిర్దిష్టమైన ప్రకంపనాన్ని కలిగి ఉంటుంది. అదే ఓ అనుభూతిగా నీకు అవగతమవుతుంది. ఈ విధంగా బాధను గురించి అధ్యయనాన్ని చేస్తున్న నువ్వు నొప్పికి మాత్రమే పరిమితమైన ఆలోచనలోనే ధ్యాసతోనే చేస్తావు. ఇంకోటి చూడండి. ఇక్కడ క్లియర్‌గా కొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నారు ఆ ప్రజ్ఞల గురించి. నీకు అర్థం కావడానికి ఇది విను. ఓ అవగాహన కోసం నువ్వు స్వీకరిస్తున్న ప్రతి ఆలోచన ఓ నిర్దిష్టమైన ప్రకంపనాన్ని కలిగి ఉంటుంది. అంటే మనం ఏదైతే ఆలోచన చేస్తామో దానికంటూ కొన్ని నిర్దిష్టమైన ప్రకంపనాలుంటాయి. అదే ఓ అనుభూతిగా నీకు అవగతమవుతుంది. అంటే ఆలోచన అంటే థాట్ ఏమవుతుంది? థింకింగ్‌గా మారుతుంది. అదే ఆలోచన అనేది ఒక అనుభూతిగా నీకు అవగతమవుతుంది. ఈ విధంగా బాధను గురించి అధ్యయనాన్ని చేస్తున్న నువ్వు నొప్పికి మాత్రమే పరిమితమైన ఆలోచనలోనే ధ్యాసతో చేస్తావు. అంటే జరిగినప్పుడు దాన్నే అదే ఆలోచన చేసినప్పుడు ఆలోచనను ధ్యాసతో చేస్తావు. అందువల్ల అత్యల్ప స్థాయి ప్రకంపనలు నీలో రేగుతాయి. అదే బాధ అనే అనుభూతిగా నీకు అవగతమవుతుంది.
ప్రేమానుభూతిని గురించి, ప్రేమ అభివ్యక్తీకరణ గురించి ధ్యానిస్తూ అధ్యయనం చేస్తున్న నీలో ప్రేమను స్వీకరించే, ప్రేమను పంచిపెట్టే అత్యుత్తమ స్థాయి ప్రకంపనలు పారవశ్యపు అనుభూతి కలుగుతుంది. ఆ అవగాహన ప్రజ్ఞ నీలో పెరుగుతుంది. ఏ ప్రజ్ఞాతలం మీద నీ జాగృతి చైతన్యం తదేకంగా కేంద్రీకృతమై ఉంటుందో ఆ స్వర్గానికే, ఆ ప్రజ్ఞాతలానికే నీ ఉనికి, నీ ఆత్మ నిన్ను తీసుకువెళ్తుంది. అంటే మనము ఇప్పుడు ఏ ప్రజ్ఞాతలంలో ఉండాలి అని నిర్ణయించుకునే పూర్తి స్వేచ్ఛ మనకు అందించబడింది. కాబట్టి ఈ అంశం మనం విన్నాం కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఈ యొక్క పునఃసృష్టి అంటే మళ్ళీ మళ్ళీ పుట్టాలి, ఇలా చేయాలి అంటే ఒక ఆత్మరక్షణ, నన్ను నేను రక్షించుకోవాలనే ఒక ఆలోచన వ్యవస్థతో ఆ ప్రజ్ఞను మనం కలిగి ఉండాలా? భయానికి సంబంధించి ఉండాలా? శక్తిని కలిగి ఉండాలా? లేకపోతే ప్రేమాన్ని అనుభూతి చెందుతూ ఉండాలా? లేకపోతే ప్రేమాన్ని అభివ్యక్తీకరిస్తూ ఉండాలా? అంటే వ్యక్తపరుస్తూ ఉండాలా? లేకపోతే సర్వస్వంలోని దైవాన్ని దర్శిస్తూ ఉండాలా? లేకపోతే నేనే దైవము అనే దాన్ని నాలో నింపుకోవాలనేది పూర్తిగా మనం నిర్ణయించుకోవచ్చు. అదే చెప్తున్నారు ఇక్కడ. ఓకే. సో ఇలాగా ఏదైతే నీ ఉనికి ఉంటుందో నీ ఆత్మ నిన్ను తీసుకువెళ్తుంది. ఎక్కడికి? ఇదంతా కూడా జన్మ పరంపర జరిగేటప్పుడు. అంటే ఈ తలం మీద నేను ఎటువంటి ప్రజ్ఞాస్థితిని కలిగి ఉంటే ఈ జన్మ తర్వాత జన్మ కూడా అలాగే ఉంటుందన్నమాట. కాబట్టి నేనే దైవాన్ని అనే ఒక తలంపుని మనం ఎప్పుడు కలిగి ఉన్నట్లయితే గనక ఇన్ కేస్ ఇన్కార్నేషన్ ప్రాసెస్‌లో మనం ఇంకా కొనసాగాలి అనుకుంటే మీ సృష్టి అనేది ఇన్కార్నేషన్ ప్రాసెస్‌లో ఇంకా ఉంటే గనక ఏమవుతుంది? నెక్స్ట్ తీసుకునే జన్మలో కూడా వెంటనే మీరు ఎటువంటి తలంపుని ఈ జన్మలో కలిగి ఉన్నారో తర్వాత జన్మలో కూడా అటువంటి స్థితిలోనే మళ్ళీ మీరు జన్మ తీసుకుంటారని చెప్తున్నారనమాట. ఓకే. సో ఈ తలాన్ని వదిలిపెట్టి వెళ్ళిన మీ అమ్మ, తాత కోరుకున్న మీ అమ్మ తాను కోరుకున్న తనకు తగిన గొప్ప ప్రశాంత స్థితిని, మహా విశ్రాంతి స్థితిని ప్రాప్తించుకుంది. తన ప్రజ్ఞకు తగ్గ స్వర్గాన్ని ఆమె చేరుకుంది. నీ చైతన్య తలంలో నువ్వు ఇక్కడ ఇప్పుడున్నట్లే ఆమె కూడా తన చైతన్య స్థితిలో ఎంతో సుఖంగా ఉందిప్పుడు. అనుభూతి చెందిన వ్యక్తపరచలేని 4వ ప్రేమ ప్రజ్ఞాస్థితిలో ఆమె ఉందిప్పుడు. ఎంతో గాఢమైన ప్రేమానుభూతిని సంపాదించుకున్న దాదాపుగా ఎప్పుడూ దాన్ని బయట చెప్పలేని తత్వం మీ అమ్మది. అంటే తన భూతలం మీద ఉన్నప్పుడు ఎలా ఉందంటే ప్రేమ బాగా ఉన్నప్పుడు కూడా వ్యక్తపరచలేదు. మనం చూడండి మనం చాలా విషయాల్లో ఉంటాం. కానీ ఎక్స్‌ప్రెస్ చేయలేము. అదే ఆ స్థితి అంతే అది. ఎక్స్‌ప్రెస్ చేయడం మనం ఏమి అది మిస్టేక్ కాదు. ఆ ఒక స్థితి, ఆ స్థితి ప్రతి ఒక్కరు అనుభూతి చెందుతారు ఏదో ఒక సమయంలో. అదే చెప్తున్నాను మీ అమ్మది. నువ్వు కానీ, తన భర్త కానీ అందువల్లే ఆమెను అంతగా అర్థం చేసుకోలేకపోయారు. అంటే వ్యక్తపరచడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ఆ ఉత్తమ స్థితిలో ఆమె కోరుకున్నంత కాలం పాటు కొనసాగుతూ ఉండవచ్చు. మరింత వికాసాన్ని ఆమె అభిలాషిస్తే అంతకు మించిన మానస తలాల్లోకి ప్రవేశించి తన కాంతి శరీరంలో తన పరిణితి పెంచుకోవచ్చు. అందుకు బదులు ఆమె మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చి తన అనుభూతిని మహోన్నతంగా వ్యక్తీకరించగలిగే అవకాశాలను అందించగల జన్యు ప్రణాళికను అంతరించుకున్న భౌతిక దేహాన్ని ధరించి సప్తమ ప్రజ్ఞాతలం దాకా ఆ అభివృద్ధిని ఈ భూతలం మీదే సాధించుకోవచ్చు. ఇక్కడ ఇంకొక బెస్ట్ పాయింట్ కూడా చెప్పారు చూడండి. అంటే దీని గురించి మనం ఇప్పుడంతా పెట్టుకొని చనిపోయి ఇంకో శరీరాన్ని తీసుకొని వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు మనం ఈ భూతలం మీద ఉన్నాం కాబట్టి ఆల్రెడీ ఒక జన్మ నుంచి ఇంకో జన్మలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు ఈ జ్ఞానాన్ని అందిపుచ్చుకున్నాం కాబట్టి ఇక్కడే ఈ శరీరంతోనే మనం చేయొచ్చనమాట ప్రాసెస్ అదే చెప్తున్నారు. అందుకు బదులు ఆమె మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చి తన అనుభూతిని మహోన్నతంగా వ్యక్తీకరించగల అవకాశాలను అందించగల జన్యు ప్రణాళికను సంతరించుకున్న భౌతిక దేహాన్ని ధరించి అంటే చూడండి పూర్తిగా మనమే చేసుకుంటాం ఈ బాడీని గాని ప్రతిదాన్ని ధరించి సప్తమ ప్రజ్ఞాతలం దాకా ఆ అభివృద్ధిని ఈ భూతలం మీద సాధించుకోవచ్చు. క్లియర్‌గా చెప్పేశారు. అంటే 7వ ప్రజ్ఞాతలం ఏదైతే ఉంటుందో ఆ తలం వరకు కూడా ఈ భూమి మీద సంప్రాప్తించుకోవచ్చు. అది మళ్ళీ మనం వేరే జన్మలోకెళ్ళి అంత ప్రాసెస్ చేయాల్సిన పని లేదు. ఈ జన్మలోనే పొందొచ్చు. కానీ అక్కడ తన తల్లి గురించి అడిగింది కాబట్టి తన తల్లి గురించి రామతమ్మకి వివరణ ఇస్తూ చెప్తున్నారన్నమాట. తనకి వివరణ ఇస్తూ. ఇప్పుడు మనం చదివేది జన్మ పరంపర. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనం పైన చదివేదానికి మాత్రమే చూసుకుంటూ వెళ్ళాలి. బట్ ఆ జన్మ పరంపర దాటి మనం వచ్చాం. అంటే ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు వచ్చాం కాబట్టి ఇప్పుడు ఇది కూడా మనకి తీసుకోవచ్చు, స్వీకరించొచ్చనమాట. ఎందుకంటే మనం ఇప్పుడు శరీరంతో ఉన్నాం కాబట్టి. ఈ భూతలం పూర్తిగా కర్మభూమి, నిరూపణ స్థలం ఇది. అంటే చూడండి. ఇక్కడ ప్రతి పదంలో ఉన్నటువంటి నిగూఢ అర్థాలను మనం పసిగట్టగలగాలి. ఎప్పుడైతే ఆ అర్థాలను మనం పసిగట్టగలుగుతామో మనలో ఎన్నో ప్యాటర్న్స్ అన్‌లాక్ అవుతూ ఉంటాయి. అంటే ప్రతి పదం వెనకాల ఏమవుతుందంటే మన యొక్క దృష్టికోణాన్ని బట్టి అర్థాలు మారుతూ ఉంటాయి. అంటే ఈ భూతలం పూర్తిగా కర్మభూమి. అంటే కర్మభూమి అనగానే ఒక స్థాయిలో మనం చూసినట్లయితే ఏదో పనులు చేసుకుంటూ వెళ్ళిపోతాము. నిరూపణ స్థలం అంటే ప్రతి ఒక్కటి మనం నిరూపించాలి. ఇదిగో నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను అని చెప్పేసి అలా వెళ్ళొచ్చు. కానీ ఎప్పుడైతే మనము ఒక పూర్తి స్థాయిలో జ్ఞానపరంగా అంటే ఒక స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళేటప్పుడు ఇక్కడ దీన్ని ఇంకొక కోణంలో చూడాల్సొస్తుందనమాట. సో కర్మభూమి అనేది ఫిజికల్‌గా చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో మనము సోల్ లెవెల్‌లో అంటే చైతన్య పరంగా కూడా చాలా చేయొచ్చు అనేది కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ కర్మ అనేది
మనం కేవలం ఫిజికల్ బాడీకి మాత్రమే అసైన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే కర్మ అంటే యాక్షన్. అంటే కర్మభూమి మన యొక్క పనులు చేయడానికి మనం నిర్దేశించుకున్న వాటి తలం ఇది అంతే. ఓకే. ఎందుకంటే ఇక్కడ చేసే కర్మలు ఏవైతే ఉంటాయో, అంటే చేసే పనులు ఏవైతే ఉంటాయో, వాటి యొక్క ప్రకంపన తీవ్రత ఎక్కువ కాబట్టి, వాటి నుంచి సంతృప్తి స్థాయి ఉన్నతంగా అందుతుందన్నమాట. చాలా ఉన్నతంగా అందుతుంది. అందుకనే ఈ విధంగా ఇక్కడ మనం చేయడానికొస్తాం. నిరూపణ స్థలం ఇది. అంటే నన్ను నేను నిరూపణ చేసుకోవడానికి. ఎవరికి? ఇతరులకు కాదు. నేను దైవము, నేను గొప్పవాడిని. అంటే చూడండి, మీరు చిన్నతనం నుంచి కూడా కొన్ని ఇతరులకి నిరూపణ చేయడం కోసం వెళ్ళుంటారు. కొన్ని మీకంటూ ఒక కోరిక ఉంటుంది. మీకంటూ ఒక లక్ష్యం ఉంటుంది. అది ఎవరికో నిరూపణ చేయాలని కాదు. ఒకవేళ ఎవరికో నిరూపణ మొదలుపెట్టినా మెల్లమెల్లగా మీకేమైపోతుంది అంటే నేనింకా గొప్పగా అవ్వాలి. నేనింకా గొప్పగా సంపాదించాలి. నేను గొప్పగా ఇంకా తయారవ్వాలి. ఇటువంటి ఆలోచన వ్యవస్థ నిదానంగా మీలో పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ నిరూపణ ఎవరికి అంటే మీ ఏదైతే స్థితి ఉందో దానికి మీకు మీరుగా చేసుకునే నిరూపణ. ఇతరులకి కాదు. ఓకే. నిరూపణ స్థలం ఇది. ఇక్కడ అవతరించిన వాళ్ళు భౌతిక పదార్థ మాధ్యమంలో తమ సృజనాత్మక స్వభావ ఆవేశాల అద్భుత వ్యక్తీకరణను సాక్షాత్తుగా దర్శించవచ్చు. అంటే మన యొక్క సృజనాత్మకత, మన యొక్క ఆలోచన వ్యవస్థ కానీ, మన యొక్క నడవడిక కానీ, ఆచరణ ఏవైతే ఉంటుందో, సో వాటికి సంబంధించి సృజనాత్మకత ఏదైతే ఉంటుందో, వ్యక్తీకరణలను సాక్షాత్తుగా దర్శించవచ్చు. అంటే మనకు మనమే దర్శించవచ్చు అని చెప్తున్నారు. సప్త స్వర్గాల్లో చీకటిని పొందుపరుచుకున్న స్వర్గం కూడా కేవలం ఈ తలం మాత్రమే. సప్త స్వర్గాల్లో చీకటిని పొందుపరుచుకున్న స్వర్గం కూడా కేవలం ఈ తలం మాత్రమే. అంటే ఏవైతే 7 తలాల్లో చీకటి అనే ఒక అంశము ఎక్కడ ఉంది అంటే ఈ భూతలం మీద ఉందని చెప్తున్నారు. ఈ తలం మాత్రమే. కాంతి సంగీతం ఏ మాత్రం వినిపించని ఏకైక స్వర్గం కూడా ఇది మాత్రమే. అంటే కాంతి సంగీతము ఏదైతే ఉందో ఆ కాంతి సంగీతము ఇక్కడ వినిపించని ఏకైక తలం కూడా ఇది మాత్రమే. అంటే ఇక్కడ ఎందుకు వినిపించదు అంటే మీరు చూడండి. ఇప్పుడు మనము పదార్థము అనే అంశాలు దృష్టిలో పెట్టుకొని ఈ పాయింట్ మనం డిస్క్రైబ్ చేసుకోవచ్చు. అంటే వివరణ ఇవ్వచ్చు. సో ఎలా అంటే ఇప్పుడు మనము ఈ పదార్థం అని ఎలా ఉంటుంది? 2 చేతులు కలిసినప్పుడు మనకు శబ్దం వస్తుంది. ఇలా అన్నప్పుడు మనకు శబ్దం రాదు. ఓకే. అంటే కాంతి యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది అంటే ఎటువంటి పదార్థాల మధ్య ఉండదు. కానీ ఉంటుంది. ఆ ఉన్నదాని యొక్క ప్రకంపనల యొక్క తీవ్రత ఏదైతే ఉంటుందో మనం పదార్థ స్థితిలో ఉన్నాం కాబట్టి వాటిని అనుభూతి చెందేంతగా ఇక్కడ ఉండదు. అదే అక్కడ చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనకి స్టెతస్కోప్ తెలుసు కదా! నార్మల్‌గా హార్ట్‌కి ఒక బీట్ ఉంటుంది. అంటే గుండె చప్పుడు అనేది ఒకటుంది. అది నార్మల్‌గా మనం బాగా ఆవేశపడినప్పుడు, లేదా మెట్లెక్కినప్పుడు, లేకపోతే ఎక్కువ ప్రయత్నం చేసినప్పుడు ఏమవుతుంది? అది ఒక వేగం పెరిగినప్పుడు కొన్ని కొన్ని సార్లు మనకి తెలుస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు చేయి పెడితే తెలుస్తుంటుంది. స్టెతస్కోప్ పెట్టుకున్నప్పుడు మరింత స్పష్టంగా తెలుస్తుందనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? మధ్యలో ఏదైతే మిథ్య ఉంటుందో, ఆ మిథ్య యొక్క ప్రయాణం చేసే శక్తి ఏదైతే ఉంటుందో, అంటే ఆ మిథ్య ఎలాగా అంటే లైక్ ఆ పదార్థం, ఆ మెషిన్ ఎలా అయితే సృష్టింపబడిందో దాన్ని బట్టి మరింత స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. అంత పదార్థ స్థితి ఇక్కడే ఉంది అని చెప్తున్నారిక్కడ. కాబట్టి కాంతి అనేది పదార్థ స్థితికి మించింది. కాబట్టి ఇక్కడ దాన్ని మనం క్లియర్‌గా చూడలేము. అందుకని ఇక్కడ చెప్తున్నారు. అంటే చీకటి అనే అంశం కూడా ఇక్కడే ఉంటుంది. అంటే ఆ కాంతి ప్రయాణము అనేది ఎంత నిదానంగా ఉంటుందో చూడండి ఇక్కడ. కాంతి ప్రయాణం అనేది అంత నిదానంగా జరుగుతుంది. ఇక్కడ తరంగాల తీవ్రత అనేది అంత నిదానంగా ఉంటుంది. అదే చెప్తున్నారు. అందువల్ల ఈ భూతలం మీద పరిణితిని సాధించడం అత్యంత కష్టతరం. ఓకే. సారీ ఎక్కడున్నాను? స్వర్గం కూడా ఇది మహాప్రజ్ఞతో జన్మించిన హ్మ్. సప్త స్వర్గాల్లో చీకటిని పొందుపరుచుకున్న స్వర్గం కూడా కేవలం ఈ తలం మాత్రమే. కాంతి సంగీతం ఏమాత్రం వినిపించని ఏకైక స్వర్గం కూడా ఇది మాత్రమే. మహాప్రజ్ఞతో జన్మించిన సామాజిక ప్రజ్ఞా శిక్షణతో అజ్ఞానాన్ని, అవిద్యను అధ్యయనం చేయాల్సి వస్తున్న ఏకైక తలం కూడా ఇది మాత్రమే. చూడండి. మహాప్రజ్ఞతో జన్మించిన అంటే ఎంతో గొప్పవారిగా చాలా తెలివితేటలతో గొప్ప మహోన్నత జ్ఞానంతో మనం జన్మించిన సామాజిక ప్రజ్ఞా శిక్షణతో అజ్ఞానాన్ని అంటే అంటే మన యొక్క సమాజం ఏదైతే ఉంటుందో సమాజంలో ఉన్నటువంటి ప్రజ్ఞా శిక్షణతో అజ్ఞానాన్ని, అవిద్యను అధ్యయనం చేయాల్సి వస్తున్న ఏకైక తలం కూడా ఇది మాత్రమే. ఈ తలంలో ఎప్పుడూ ఇదే జరుగుతోంది. అందువల్ల ఈ భూతలం మీద పరిణితిని సాధించడం అత్యంత కష్టతరం. ఈ భూతలం మీద పరిణితిని సాధించడం అత్యంత కష్టతరం ఎందుకు అన్నారు అంటే వాటి యొక్క ప్రయాణము అనేది నిదానంగా ఉంటుంది. కష్టతరం అన్నది ఏంటి? సమాజంలో ఉన్న అన్ని అంశాలను దృష్టి పెట్టుకొని చెప్తున్నారు మాస్టర్స్. మన ప్రయాణం ఏ విధంగా ఉంటే
మన యొక్క ఆలోచన వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది, ఈ కష్టతరం అనే పదం కూడా ఉండదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన ట్రావెల్ ఏవైతే ఏజెన్సీస్ ఉంటాయో ఇవి చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నడుచుకుంటూ వెళ్ళాలి. అంటే నా ప్రయాణం సాగుతుంది. అంటే ఇక్కడి నుంచి నేను హైదరాబాద్ నుంచి వైజాగ్ ఎళ్ళాలంటే, అమ్మో! అన్ని గంటల ఒక ఆలోచనొస్తుంది. వెళ్ళగలను. ఈ ప్రయాణం అనేది కష్టంతో నిండి ఉంటుంది. నిద్రపోవాలి, చేయాలి, అలా ఎళ్ళాలి, అలా ఎళ్ళాలి. నెక్స్ట్ టూ వీలర్ అనుకుందాం, లేకపోతే బస్ అనుకుందాం, లేకపోతే ఇంకోటి అనుకుందాం. సో, అయితే బై రోడ్ వెళ్తున్నప్పుడు ఏమవుతుంది, అదంతా కష్టతరం కాదు. కానీ కష్టమే. ఏది ఇంకో దాంతో కంపేర్ చేసుకుంటే, నెక్స్ట్ కార్‌తో కంపేర్ చేసుకుంటే, ఒక లగ్జరీ కార్‌తో అనుకుందాం. సో, అదేమవుతుంది బస్ వీటికంటే కూడా కొంచెం బెటర్‌గా వెళ్తుంది. కొంచెం కంఫర్ట్ ఉంటుంది. ఎక్కడైనా నేను ఆగగలను, ఎక్కడంటే అక్కడ రిలాక్స్ అవ్వను, ఎక్కడైనా తినగలను. ఇప్పుడంత కష్టతరం ఏం కాదు. నెక్స్ట్ ఇంకొంచెం వెళ్తే ట్రైన్ చక్కగా పడుకోవచ్చు. ఏసీ ఉంటుంది, అన్నీ ఉంటుంది. టైంకి అన్నీ కూడా ప్రాసెస్ అయిపోతూ ఉంటాయి. కావాలంటే దాంట్లోనే ఏమన్నా పొందొచ్చు. అంటే ఇక్కడ ఏమవుతుంది నా యొక్క ప్రయాణాన్ని నేను ఏ విధంగా అన్నా నిర్ణయించుకోవచ్చు. అన్నీ ఈ తల మీదే జరుగుతున్నాయి. అదే విధంగా ఫ్లైట్. ఇంకా తొందరగా నేను ఆ గమ్యానికి చేరుకోవచ్చు. అది ఎంతో సుఖవంతంగా ఉంటుంది. ఇంకా ఈ యొక్క ప్రయాణం యొక్క సమయం తగ్గిపోతుంది. అంటే ఈ తలం మీదే ఎలా అయితే మనం ప్రయాణం అనే అంశంలోనే ఇన్ని మార్పులు చేయగలుగుతున్నామో, అలాగే ఇక్కడ ఏదైతే ఫస్ట్ పాయింట్ చెప్పారో, కష్టతరం అనే అంశం ఎక్కడ మొదలైంది? ఏదైతే మొట్టమొదటి తరంగా అంటే నేను నడిచి వెళ్ళాలి అనే దగ్గర మాత్రమే అది కష్టతరంగా మనకు అనిపిస్తూ ఉంటుంది. పై స్థితికి వెళ్ళినప్పుడు కొంత సులభం అవుతుంది. ఇంకొక స్థితికి వెళ్ళినప్పుడు ఇంకొంత సులభం. అలాగా ఎప్పుడైతే మన ఆలోచన వ్యవస్థలో మార్పులొస్తూ ఉన్న అవకాశాలను మనం వినియోగించుకుంటూ ఉంటామో, ఆచరణలో పెడుతూ ఉంటామో సాధనా పద్ధతులు, అప్పుడు ఈ కష్టతరం అనే పదమే ఉండదు. ఓకే. మళ్ళీ ఈ పాయింట్ మీరు అంతలోకి ఇంకొక విధంగా తీసుకోకూడదని వివరణ ఇస్తున్నాను అంతే. అందుకే ఈ భూతలం మీద మనం అనుకోవచ్చు. ఇప్పుడు అసెన్షన్ చేయడము, పూర్తి దైవంగా మారడం కష్టమేమో అనుకోవచ్చు. కానీ అసలది ఒక విధంగా చెప్పాలంటే ఈ పదం ఈ పుస్తకంలో ఇక్కడ అవసరం లేదు గూడా. ఓకే. కాపోతే అది వివరణ ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. దాన్ని మరింతగా మీకు స్పష్టంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఈ భూమి మీద జన్మనే మళ్ళీ ఈ భూమి మీద జన్మనే నీ మాతృమూర్తి ఎంచుకుంటే, నీకు మనుమడిగానో, మనుమరాలిగానో, లేకో నీ మునమనుడిగానో ఆమె జన్మించాల్సి ఉంటుంది. నీ జీవిత కాలంలోనే ఆమె మళ్ళీ పుడితే నీకు కూతురు పిల్లల్ని కోరుకొని గర్భం ధరించినప్పుడు ఆ జన్మ సంభవిస్తుంది. తల్లిని గుర్తించాలన్న అభిలాష నీలో నిండుగా ఉంటే తప్పకుండా నువ్వు ఆమెను గుర్తించగలుగుతావు. ఆ బిడ్డను చూసినప్పుడు నీలో ఉప్పొంగే అనుభూతి, భౌతిక నేత్రాలకు కనిపిస్తున్న రూపురేఖలను అధిగమించి నీ తల్లిని వెంటనే నువ్వు గుర్తిస్తావు. ఆ గుర్తింపు జరిగేది ఈ పద్ధతిలోనే. నీ అనుభూతి నీకు రుజువు. అంటే ఇక్కడ ప్రతీదీ కూడా లైక్ మనం అనుకోవచ్చు. ఇలాగా జరుగుతుంది ఒక ఆలోచన మనం పెట్టుకొని, నా కుటుంబంలో మళ్ళీ తను పుడుతుందనుకుంటే, అది ఎప్పుడైనా సంభవించొచ్చు. కానీ అది సంభవించినప్పుడు కేవలం మాంసనేత్రాలతో అంటే మన యొక్క శరీరంతో దర్శించే అంశాలు కాకుండా, యెస్ నిజంగా తను మా అమ్మే, లేకపోతే మా నాన్నే, లేకపోతే మా తాతయ్యే, లేకపోతే మా నానమ్మే, మా అమ్మమ్మో, లేకపోతే మా బాబాయో, పిన్నో ఇటువంటి లేకపోతే మా పిల్లలో సంథింగ్ ఇలాగ మళ్ళీ పుట్టారు వాళ్ళే అనే ఒక అనుభూతి మనకి ఎప్పుడైతే కలుగుతుందో, అప్పుడు మనం తెలుసుకోగలం. అంటే ప్రతీదీ ఎక్కడ తెలుస్తుందంటే, అనుభూతి ద్వారానే తెలుస్తుందని చెప్తున్నారు. నీ అనుభూతే నీకు రుజువు. నీ గురించి మీ అమ్మమ్మ తెలుసుకుంటుందా బ్రహ్మాండంగా. ఎందుకంటే దేహంలో ఉన్నప్పటికంటే దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత నీ చైతన్యం ఎన్నో రెట్లు ఇనుమడిస్తుంది కనుక, దేహం పరిమితి సాంద్రత నువ్వు ఇరుక్కొని ఉండవు కనుక, ఏ చైతన్య తలంలోనైనా నువ్వు శృతి చేసుకోగలుగుతావు. అంటే ఏ తలానికైనా సరే తను వెళ్ళిపోవచ్చనమాట. అంటే లోవర్ టు హైయర్, హైయర్ టు లోవర్. ఎందుకంటే శరీరం అనేది లేదు కాబట్టి. ఓకే. ఎందుకు కేవలం అప్పుడు తను ఒక కాంతిగా మారిపోయింది కాబట్టి. కాబట్టి మన గురించి మనం ఉన్న ఎవరైతే ఉంటారో, అంటే మన తల్లిదండ్రులు ఎవరైతే లేకపోతే తాత ముత్తాతలు ఎవరైతే శరీరాన్ని విడిచి వెళ్లారో, వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుందని చెప్తున్నారు. వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే. తెలుస్తుందా? అని చెప్పారు. ఓకే. శృతి చేసుకోగలుగుతావు. అతి తక్కువ సాంద్రతలో నీ ఉనికి ఉంటుంది. అతి తీవ్ర సూక్ష్మ స్పందనల్లో నువ్వు ఉంటావు. అందువల్ల సమాంతరంగా ఉన్న తక్కిన అన్ని స్పందనల తలాలను నువ్వు దర్శించగలుగుతావు. భావ చిత్రాలలాగా, కాంతి స్వరూపాల్లాగా అవి అన్నీ నీకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి నీ గురించి తెలుసుకోవాలని మీ అమ్మకు అనిపిస్తూనే ఉంటే, నువ్వు ఆమెకి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటావు. చూడండి. కాబట్టి నీ గురించి తెలుసుకోవాలని మీ అమ్మకు అనిపిస్తూ ఉంటే, అంటే నాకు అనిపిస్తేనే ఇక్కడ ప్రాసెస్ అవ్వదు. నాకు అనిపించాలి. మళ్ళీ ఎవరైతే శరీరాన్ని వదిలిపెట్టి వెళ్లారో కుటుంబంలో వాళ్ళకి కూడా అనిపించాలి. అప్పుడు మాత్రమే అది సంభవిస్తుంది. అంటే ముందుగా మనం ఒక పాయింట్ చదివినప్పుడు, మళ్ళీ మన కుటుంబంలో పుడుతుందని ఒక అంశం అనుకున్నాం గదా! ఇది మనం కోరుకుంటేనే కాదు. ఎందుకంటే మనకి ఎంత కోరుకునే స్వేచ్ఛ ఉందో, వాళ్ళకు కూడా కోరుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఎప్పుడైతే ఇద్దరి అనుభవాలు కలయిక జరుగుతుందో, అప్పుడేమవుతుందంటే, వాళ్ళు మళ్ళీ ఈ తలం మీద మనకు సంబంధించిన కుటుంబంలోనే మళ్ళీ జన్మ తీసుకుంటారనమాట. అందుకని క్లియర్‌గా మళ్ళీ మెన్షన్ చేశారు. కాబట్టి నీ గురించి తెలుసుకోవాలని మీ అమ్మకు అనిపిస్తూ ఉంటే, నువ్వు ఆమెకు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటావు.
అదే విధంగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీకు కూడా ఇక్కడి వాళ్ళ యోగక్షేమాల గురించి చక్కగా ఎప్పుడూ తెలుస్తూనే ఉంటుంది. తెలుసుకోవాలన్న అభిలాష నీకు ఉంటే. అంటే ఇక్కడ ప్రతీది కూడా ఏంటంటే, ఇద్దరి మధ్య ఉండే భావన, శక్తి, ఆ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో అదెప్పుడు ఉండాలి. ఓకే. అంటే అలా ఉంటేనే జరుగుతుందని. ఎప్పుడు ఉండాలని కూడా కాదు. సారీ. మా అమ్మ సంతోషంగా ఉందా? అని కదా ప్రశ్న. ఇక్కడ నువ్వు దుఃఖంతో ఉంటే నీ మరణం తర్వాత నీ దుఃఖం మరెన్నో రెట్లు హెచ్చుతుంది. నీకు శరీరం లేనప్పుడు కేవలం అనుభూతి, ఆవేశాల భావమయ స్థితి స్వరూపంగా నీ ఉనికి ఉంటుంది. అందువల్ల నీ ఉద్వేగాలు అన్నీ అక్కడ ఉధృత స్థాయిలోనే ఉండి తీరుతాయి. అయినా ఆనంద స్థితి పొందే సామర్థ్యాన్ని అత్యల్ప వ్యవధిలోనే నువ్వు అక్కడ అవలీలగా సంప్రాప్తించుకోగలుగుతావు. అంటే నార్మల్‌గా మీ అమ్మ అక్కడ హ్యాపీగా ఉందా లేదా అని అడిగింది కాబట్టి నార్మల్‌గా చెప్తున్నాను. కింద ఉన్నప్పుడు మనకి ఎటువంటి భావోద్వేగాలు ఉంటాయో, అదే విధంగా పైకెళ్ళిన తర్వాత ఉంటాయి. కానీ స్వల్ప కాలంలోనే అవన్నీ మార్పు చెంది మళ్ళీ ఆనందమైన స్థితికి నువ్వు వస్తావు అని చెప్తున్నారు. చూసినంత మాత్రాన నీ ఆత్మమూలం వరకు నీ ఉనికిని దుఃఖంలో ముంచెత్తే ఓ దళం గురించి ఇప్పుడు చెబుతాను. చూసినంత మాత్రాన నీ ఆత్మమూలం వరకు నీ ఉనికిని దుఃఖంలో ముంచెత్తే ఓ తలం గురించి ఇప్పుడు నేను చెబుతాను. మొదటి, రెండవ చైతన్య తలాల్లో ప్రవర్తిస్తున్న అసంఖ్యాక ఆత్మల నివాస స్థలం అది. మొదటి, రెండవ చైతన్య తలాల్లో ప్రవర్తిస్తున్న అసంఖ్య ఆత్మల నివాస స్థలం అది. అంటే ఒక తలం ఉంది. ఆ తలం ఎలా ఉంది? మన ఉనికి మొదలైన దగ్గర నుంచి చూసినంత మాత్రానే నీ ఆత్మ మూలం వరకు నీ ఉనికిని దుఃఖంలో ముంచెత్తే ఒక తలం ఉంది. అది ఒకటది, రెండోదని చెప్తున్నారు. అక్కడ ఏమున్నాయి? అసంఖ్యాక ఆత్మలున్నాయి. నివాస స్థలం అది. అతి మామూలు సమతల బయలు ప్రదేశంలాగా కనిపించే ఆ ఆవరణంలో నీకేం కనిపిస్తుందో తెలుసా? ఏ పర్వతాలు, నదులు నీకు అక్కడ కనిపించవు. ఏ కాంతి స్వరూపాల సీమలోకి పచ్చిక కానీ, పువ్వులు కానీ, కనీసం ఆకాశమైనా కనిపించదు. కోటానుకోట్ల అతి దైన్య కాంతి స్వరూపాల మాత్రం బారులు తీరిపడి ఉండి నీకు అక్కడ కనిపిస్తాయి. అతి దైన్య అంటే కొన్ని కోటానుకోట్ల కాంతి స్వరూపాలంటే మనమే. ఆత్మస్థితిలో ఉన్నప్పుడు అది అంటే దైన్యంగా ఉంటాయి. అంటే నిరాశగా, నిస్పృహలతోటి ఏమీ చేయలేని ఒక స్థితిలో ఉండిపోతాను. మాత్రం బారులు తీరిపడి ఉండి నీకు అక్కడ కనిపిస్తాయి. మరణించి సమాధి చేయబడిన తరువాత జీవితం ఉండనే ఉండదు అని ఎంతో గాఢంగా విశ్వసించి తత్ఫలితంగా తాము మృతులమే అన్న బలీయమైన భ్రమతో కునుకు తీస్తున్న ఆత్మల సమూహాలు అవి. అంటే ఈ భూతలం మీద ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరైతే ఇంక చనిపోయిన తర్వాత ఇంకేముండదు, ఈ జీవితం అయిపోద్ది, ఇట్లా ఇట్లా అనే ఆలోచన భ్రమల్లో నింపేసుకొని ఉంటారో, ఆ యొక్క భ్రమల తీవ్రత వల్ల వాళ్ళక్కడికి చేరుకున్న తర్వాత ఎలా ఉండిపోతారంటే, ఈ తలంలో ఉండిపోతారు. ఎందుకంటే వాళ్ళు అదే భావాలతో నిండిపోయిన అదే చెప్పాను ఇందాక మీరు ఎటువంటి భావనలు కలిగి ఉన్నారు ఈ తలం మీద, అటువంటి ప్రజ్ఞాస్తరమే మీకు ప్రాప్తిస్తుంది. ఎటువంటి భావనలు నాలో ఉన్నాయి ఇంతకాలము కూడా, ఈ జన్మ అంతే, ఇంక చనిపోయిన తర్వాత ఇంకేముంటది, ఇంక ఉంటదో ఉండదో, ఏమో ఇయన్నీ అంటే ఒక నమ్మకం లేని, తన ఉనికి పట్ల తనకు నమ్మకం లేని ఒక కోరిక కానీ, లేకపోతే ఒక ఉన్నతమైన స్థితి కానీ లేని, చాలా నిరాశ, నిస్పృహలతో కూడిన స్థితి ఏదైతే ఉంటుందో, అదే వాళ్ళకి ప్రాప్తించిందనమాట. అదే మొదటి 2 తలాల్లో ఈ నిరాశతో ఉండే కోటానుకోట్ల స్వరూపాలే ఉంటాయని చెప్తున్నారు. బారులు తీరు అక్కడిని కనిపిస్తాయి. మరణించి సమాధి చేయబడిన తర్వాత జీవితం ఉండనే ఉండదని ఎంతో గాఢంగా విశ్వసించి తత్ఫలితంగా తాము మృతులమే అన్న బలీయమైన భ్రమతో కునుకు తీస్తున్న ఆత్మల సమూహాలు అవి. వాటి ఆలోచనలు సజీవాలే అయి ఉన్న, శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాలను అవి పొందుపరుచుకునే ఉన్న, బలీయంగానే ఉన్న, అతి చంచలంగా, మహాసరళంగా ఉంటూ తాము మరణించే ఉన్నామని అనుకుంటూ ఆ ఆత్మలు ఉంటాయి. అంటే అప్పుడు కూడా ఎంతో శక్తి, ఎంతో మహాప్రజ్ఞ ఉన్నప్పటికి కూడా ఇంక లేదు, భూతలం మీద ఎలా ఉన్నామో ఇక్కడ కూడా అంతే అనే ఒక నిస్సహాయ స్థితిలో తనకు తాను చెప్పుకుంటూ అప్పుడు కూడా అదే భ్రమలో ఉంటాయని చెప్తున్నారు. దేన్ని బలీయంగా మనం విశ్వసిస్తూ ఉంటామో అదే మనకు సత్యంగా పరిణమిస్తుంది. అదే యద్భవము తద్భవతి అంటే నేను చెప్తున్నాను. ఇక్కడ లేదది యద్భవము తద్భవతి అనేది. అంటే అది ఏది బలంగా అయితే నేను అనుకుంటున్నానో అది మాత్రమే సత్యంగా పరిణమిస్తుంది. అంటే అదే జరుగుతుందనమాట. అన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. మనకు సత్యం అని అనిపించినవి అన్ని వాస్తవాలు ఖచ్చితంగా రూపుదిద్దుకొని సంభవిస్తాయి. అంటే నాకు ఏదైతే సత్యం అనిపిస్తుందో అన్ని వాస్తవాలుగా ఖచ్చితంగా రూపుదిద్దుకొని సంభవిస్తాయి. అంటే ఎప్పుడు ఒకదాన్ని నేను బలంగా నమ్మాలి. నేను ఏదైతే బలంగా నమ్ముతానో తప్పకుండా అది మీకు రూపుదిద్దుకొని అంటే క్రియేషన్ జరుగుతుందని చెప్తున్నారు. మన సృజనాత్మక శక్తి, మన ఇచ్ఛాశక్తి అత్యంత మహిమాన్వితంగా, మహాశక్తివంతంగా ఉంది. మనలో ప్రతి ఒక్కరిలో
సృజనాత్మక అంటే క్రియేటివ్ థింకింగ్. క్రియేషన్ చేయడానికి కానీ ఇలాగ నేను ఇలా ఉంటాను, అలా ఉంటాను ఒక ఇది గాని, ఇచ్ఛాశక్తి అంటే నేను అలా అవ్వగలను, ఇలా అవ్వగలను అని చెప్పేసి ఒక పూర్తి కాన్ఫిడెన్స్‌తో నిండినవండి. ఒక కోరికతోటి ఒక లైక్ డిజైర్ అంటారు కదా! సో, ఆ విధంగా నేను ఎలా అయినా మార్పు చెందగలను, నేను ఎలా అయినా ఉండగలను అనే ఒక బలమైన అంతర్గతమైన ఒక శక్తి. అత్యంత మహిమాన్వితంగా అంటే చాలా గొప్పగా, మహాశక్తివంతంగా అంటే కేవలం ఆ ఆలోచన స్థాయిలో కాకుండా దానికి శక్తిగా కలిపి ఉంటుంది అని చెప్తున్నారు. ఏ రక్షకుడో వచ్చి తమను పునర్జీవింపచేసేంత వరకు చచ్చిపడే ఉంటామనే బోధనను స్వీకరించి విశ్వసించిన ఆత్మలే అవన్నీ. అంటే దైవమున్నాడు, దైవం మీ నరకాల్లోంచి లాగుతాడు, బయట పడేస్తాడు అని ఏదైతే బాగా నమ్మి ఉంటారో అలాంటి వాళ్ళందరూ అక్కడికే వెళ్తున్నారని చెప్తున్నారు. అవన్నీ దైవ ప్రేమకు దూరం అవుతామేమన్న భయంతో, బాధతో ఆత్మలు ఆ బోధనలు సత్యాలుగా విశ్వసించాయి కనుకే ప్రస్తుతం ఈ స్థితిలో ఘోషిస్తున్నాయి. మరణించబోయే చివరి క్షణాల్లో పునరుజ్జీవించమని దైవం నుంచి పిలుపు వచ్చేంత వరకు ఓ చోటికి చేరి పడి ఉంటాం అని విశ్వసించిన దేవదారులు ఆత్మల తలమే అది. అంటే ప్రతి స్థాయిలో అంటే ఇక్కడ ఎస్పెషల్లీ కూడా ఎప్పుడైతే శరీరాన్ని వదిలి వెళ్ళిపోయే క్రమంలో ఎటువంటి భావన కలిగి ఉంటుందో, ఆ భావన తగ్గట్టుగానే ఆ తలంలోకి వెళ్తామనేది ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. తమ కన్నా గొప్పవాడు ఎవడో వచ్చి తనను ఉద్ధరిస్తాడు అనే వాళ్ళను నిద్ర లేపడానికి మేము కూడా ప్రయత్నాలు చేశాం. కానీ అది కొద్దిమంది మాత్రమే మేలుకోగలిగారు. కొన్ని నికృష్ట దయ్యాలు వచ్చి ప్రలోభాల ఎరచూపి తమను నిద్రలేపే ప్రయత్నాలను చేస్తాయి అన్న బోధలు కూడా ఈ భూతల మీద మరణానికి ముందే జరిగి ఉన్నాయి. కనుక అది కూడా సత్యమే అని ఆ జీవులు విశ్వసించి ఉన్నాయి కనుక ఆ వాస్తవమే ఆ తలంలో బలీయంగా నెలకొని ఉంటుంది. అందువల్లే తమను నిద్రలేపడానికి ఎవరు వచ్చి ఏ ప్రయత్నాలు ఎంత చేసినా మేలుకొనడానికి ఆ ఆత్మలు ఎంత మాత్రము సమ్మతించవు. ఆ నిద్రలోంచి మేలుకోవడానికి వాటికి కొన్ని వేల సంవత్సరాలు పట్టొచ్చు. ఎంతటి దౌర్భాగ్యపు బోధనలు అవి అంటే చూడండి. ఈ భూతలం మీద మనం బాగా నమ్మి, బాగా ఇదిగా నమ్మి ఏవైతే వెళ్ళిపోతామో, వెళ్ళిపోయిన తర్వాత చివరికి అవి ఆత్మలో కూడా అంతర్లీనం అయిపోయాయి. అంటే ఆ యొక్క జ్ఞానము అనేది పూర్తిగా మనం అంత స్థాయిలో స్వీకరించేసరికి, అది వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్నో ఆత్మలు ఆ స్థితిలో అంటే వచ్చి కాదు మీకు ఇంకొకటుంది, ఇంకొక తల ఉంది. మీరిప్పుడు ఆత్మగా ఉన్నారు. మీ శరీరంతో లేరు. మీరేం బాధపడకండి. మీలో ఇన్ని ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా, వాటిని స్వీకరించలేని స్థితిలో పూర్తిగా అంటే ఆత్మ స్థితిలో కూడా అంత లైక్ డార్క్ సైడ్‌లోకి వెళ్ళిపోయి ఉన్నారని చెప్తున్నారనమాట. అంటే అటువంటి బోధనలు ఇక్కడ జరిగాయి అని చెప్తున్నారు. ఇప్పుడు అత్యంత బాధాపూరితమైన తలం అదొక్కటి మాత్రమే. తాము నేర్చుకున్న విషయాలను విశ్వసించి అదే సత్య జ్ఞానంగా తమలో బలంగా ప్రతిష్ఠించుకున్న ఆత్మల తలం అది. అక్కడ ఏ వైపు చూసినా నీ కళ్ళకు నిద్రపోతున్న నీ సోదరులే దర్శనమిస్తూ ఉంటారు. తక్కిన తలాలన్నీ అద్భుతమైన జీవంతో సుసంపన్నంగా ఉంటాయి. క్లియర్‌గా. ఇప్పుడు మాస్టర్ అంటున్నారు. ఇదంతా ఎలా జరిగింది? వాళ్ళ అమ్మ గురించి చనిపోయిన తర్వాత ఎలా ఉంది ఏంటి అన్నప్పుడు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మాస్టర్ అప్పుడు మళ్ళీ ఆ మేడమ్ అంటున్నారన్నమాట. ఎవరైతే మాస్టర్ ఉన్నారో. "రామ్‌తాజీ మరణించిన వాళ్ళని మనం చూడగలమా? వాళ్ళతో సంభాషించడం మనకు సాధ్యమేనా రామ్‌తా? అయితే మీ అమ్మని చూడాలని ఉందా నీకు?" అప్పుడు తనంటుంది. "అవును స్వామి. ఎంతో బలంగా ఆ కోరిక నాలో రామ్‌తా. దాన్ని అలాగే నిలుపుకో. ఆమెకు కూడా నిన్ను చూడాలనే ఉందేమో కనుక్కుందాం. ఆమె కూడా ఇష్టపడేట్టయితే ఓ ముహూర్తాన్ని మనం నిర్ణయిద్దాం. అయినా ఆ దర్శనం ఏమాత్రం ఊహించని క్షణంలోనే నీకు లభిస్తుంది. ఆ దర్శనం నీ ఊహా చిత్రం కాదని కూడా నీకు అర్థమవుతుంది. మరో విషయాన్ని కూడా నువ్వు ఇప్పుడు తెలుసుకోవాలి. కాంతి రూపంతో మీ అమ్మ నీకు కనిపిస్తుంది. అంటే ఆ మాటకు అర్థం ఆమె నీకన్నా గొప్పది అని కాదు. ఆమె ఉనికి స్థితి ప్రకంపనల స్థాయి కాంతి ప్రకంపనల స్థాయిలో ఉంటుంది అని అర్థం. ఆమె ఉనికి ప్రకంపనల తీవ్రతే ఆ కాంతి రూపాన్ని ఆమెని కల్పిస్తుంది. ఈ శక్తి నీలోనూ ఉంది. తక్కువ ప్రకంపనలతో ఉన్న నీకు ఆమె కాంతి శరీరం కనిపిస్తున్నది అంటే ఉన్నత ప్రకంపనల తలంలో ఉన్న మీ తల్లి తక్కువ స్థాయి భౌతిక తలంలో తన శృతిని మేళవిస్తూ ఉండటమే కారణం. అంటే తను కాంతిగా ఉన్నప్పటికీ కూడా నీకెలా కనిపిస్తుంది? నువ్వు ఉన్నది యాక్చువల్‌గా ఏంటంటే కొద్దిగా ప్రకంపనల తీవ్రత తక్కువ ఉన్న తలంలో ఉన్నావు. ఇక్కడ తన యొక్క ప్రకంపన తీవ్రతను తగ్గించుకొని, మనకి కనబడే విధంగా తను దర్శనమిస్తుంది. ఒకవేళ దర్శనమిచ్చినా కాంతిగానే నీకు దర్శనమిస్తుందని చెప్తున్నారు. ఇప్పటి మన ఈ సత్సంగ సమావేశంలోకి 5వ చైతన్య తలపు వ్యక్తిత్వాలు కూడా అరుదించి వచ్చి ఉన్నాయి. అంటే ఇప్పుడే మనం సత్సంగం జరుగుతున్న చాలా మంది మాస్టర్స్ వస్తారన్నప్పుడు, ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు? ఈ సభలోకి వారిలో కొందరు సారీ 5వ చైతన్య తలపు వ్యక్తిత్వాలు కూడా అరుదించి వచ్చి ఉన్నాయి.
అంటే ఫిఫ్త్ డైమెన్షన్ ఎవరైతే ఉంటారో, ఆ చైతన్యతలో ఫిఫ్త్ రెల్మ్ ఆఫ్ మాస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నారనమాట. ఈ సభలోకి ఫిఫ్త్ డైమెన్షన్ ఏంటి అనేది మనం ఒకసారి మళ్ళీ వెనకెళ్ళి చూసుకోవచ్చు. 5వ ప్రజ్ఞాతలం. ప్రేమ అభివ్యక్తీకరణ ప్రజ్ఞ. అంటే ప్రేమను వ్యక్తపరిచే మాస్టర్స్ అన్నమాట. ప్రేమతత్వాన్ని, ప్రేమను అందించే మాస్టర్స్. లైక్ జీసస్ అవ్వచ్చు, లేకపోతే మదర్ తెరెసా అవ్వచ్చు, లేకపోతే కృష్ణుడు అవ్వచ్చు. ఇలా చాలా మంది ప్రేమను ఎవరైతే వ్యక్తపరుస్తూ వెళ్లారో వారందరూ ఉంటారని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఈ సభలోకి వారిలో కొందరి పట్ల వారికున్న ఆత్మీయతే వారి ఆగమనానికి కారణం. తదేకంగా చూడని చూపుతో వాళ్ళ కాంతి శరీరాలు నీకు కూడా కనిపించవచ్చు. తదేకంగా చూడని చూపుతో వాళ్ళ కాంతి శరీరాలు నీకు కూడా కనిపించవచ్చు. సూటిగా ఉన్న చూపులో కంటి లోపల తెర మీద సూక్ష్మ కాంతి గ్రాహక సూచిక కణాల మీదే కేంద్రీకృతమయ్యే కాంతి వల్ల నీకు ఎదురుగానే ఉన్న ఆ కాంతి శరీరాలు నీకు కనిపించవు. అర్థమైందా? అంటే సూటిగా ఉన్న చూపు సారీ తదేకంగా చూడని చూపుతో వాళ్ళ కాంతి శరీరాలు నీకు కూడా కనిపించవచ్చు. అంటే మనం ఫోకస్‌గా చేసి చూడాల్సిన అవసరం లేదు. నీకు కూడా కనిపించవచ్చు. సూటిగా ఉన్న చూపులో కంటి లోపల తెర మీద సూక్ష్మ కాంతి గ్రాహక సూచిక కణాల మీద కేంద్రీకృతమయ్యే కాంతి వల్ల నీకు ఎదురుగానే ఉన్న ఆ కాంతి శరీరాలు నీకు కనిపించవు. అర్థమైందా? అన్నారనమాట. అంటే వాళ్ళు నార్మల్‌గానే మనకు కనిపించే అవకాశం ఉంది. కానీ ఇక్కడేమవుతుంది మన కంట్లో ఒక మిర్రర్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. అంటే బయట ఉన్న అంశాలన్నీ దానిలో పడి మళ్ళీ వెళ్తాయి. సో, ఈ సూక్ష్మంగా అంటే కంటికి ఎంత వరకు స్థాయి ఉంటుందో అంత స్థాయి వరకు అది గ్రహించగలుగుతుంది కాబట్టి, అవి మనకు అంత తొందరగా అంటే నార్మల్‌గా కనిపించే పరిస్థితులు ఉన్నా కానీ, మన కంటి యొక్క నిర్మాణం ఆ విధంగా ఉంది కాబట్టి కనిపించవని చెప్తున్నారు. అర్థమైందా మాస్టర్? బాగా అర్థమైంది. ఎంతో కృతజ్ఞతలు స్వామి. అప్పుడు రామ్‌తో అంటున్నారు. మంచిది. ఇంకో విషయాన్ని కూడా నేర్చుకో. దేన్ని విశ్వసించకు. చూడండి. ఇంత చెప్తూనే దేన్ని విశ్వసించకు అని చెప్తున్నారు. దేన్ని నమ్మకు. కేవలం నమ్మడమే కాదు విశ్వసించకు అని చెప్తున్నారు. ఈ పొరపాటు ఎప్పుడూ చేయకు. స్వంత అనుభవంతో ఇంకా గ్రహించకుండా ఉన్న విషయాలను ముందుగానే నమ్మి నేర్చుకోవద్దు. చూడండి. రామ్‌తా ఎంత చక్కగా సత్యాన్ని ప్రతి ఒక్కరిలో నింపడానికి చూస్తున్నారు చూడండి. నేను చెప్పింది కూడా నమ్మాల్సిన పని లేదు. మీకు ఏదైతే ఉంటుందో అదే మీరు నమ్మాలి. స్వంత అనుభవంతో ఇంకా గ్రహించకుండా ఉన్న విషయాలను ముందుగానే నమ్మి నేర్చుకోవద్దు. అంటే ఒకళ్ళొచ్చి ఒకళ్ళ గురించి ఒక నాకు మాట చెప్తారు. అది నేను వెంటనే అవును కదా! నాకలాగే అనిపించింది ఇంతకుముందు. నేను అలాగే అనుకున్నాను గానీ, నాకనిపించింది అనుకున్నా గానీ, నువ్వు చెప్పావంటే నిజంగా అయ్యుంటది. అని ఇలాగ ఇతరుల పట్ల ఒక అంశాన్ని దీనికి ఒక కొటేషన్ కూడా ఉంటుంది. డోంట్ జడ్జ్ బై బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పేసి. అంటే పుస్తకం యొక్క అట్టను చూసి పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని మనం అంచనా వేయొద్దు. అలాగే ఇంకొకరొచ్చి చెప్పారని చెప్పి కూడా మనం దాన్ని ఇచ్చేయొద్దు. ఎలాగ దాన్ని పొందాలి అని చెప్తున్నారంటే, స్వంత అనుభవంతో ఇంకా గ్రహించకుండా ఉన్న విషయాలను ముందుగానే నమ్మి నేర్చుకోవద్దు. అది ఎంతో ప్రమాదకరం. ఎందుకంటే, నీ జీవితాన్ని, నీ స్వభావాన్ని, నీ విశ్వాసాన్ని, నీ ఉనికిలో సత్యంగా ఇంకా ఏర్పడకుండా ఉన్న ఓ విషయం మీద నువ్వు పణంగా పెడుతున్నావు. అందువల్ల నీ రక్షణ తొలగిపోయే ప్రమాదం పొంచే ఉంటుంది. ఆ అభద్రతా స్థితిలో నిన్ను ఇష్టం వచ్చినట్లు మలచగల అవకాశము, శాపగ్రస్తుడివయ్యే అవకాశము, నిందకు పాత్రుడివయ్యే అధోగతి వాటి వల్లే వాటిల్లే అవకాశము, నీ ప్రాణాలను పోగొట్టుకునే అవకాశం కూడా నిక్షిప్తమయ్యే ఉండవచ్చు. నమ్మకంలో ఎన్ని ప్రమాదాలు ఉన్నాయో గమనించు. అంటే ఇది ఎటువంటి నమ్మకము అంటే జ్ఞానం లేని నమ్మకం. చూడండి. నమ్మకం చాలా గొప్పది, బలిష్టమైంది. కానీ ఎప్పుడైతే పరిపూర్ణమైన జ్ఞానం లేని అంటే అనుభవం ద్వారా పొందని జ్ఞానం ఏదైతే ఉంటుందో దాన్ని మనం నమ్మడం వల్ల ఎన్నో జరుగుతాయి. అవి ఎంత దారుణంగా ఉన్నాయో కూడా ఇక్కడ మనకు చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇతరుల పట్ల, మన జీవితం పట్ల గాని ఏవైతే ఉంటాయో కొన్ని చూసినా కానీ అది మనకు ఇంకొక దృష్టికోణంలో కనిపించొచ్చు. కాబట్టి ఇలా ప్రతీదీ కూడా మీరు ఎంతగా దాన్ని అనుభవం చెందారో అక్కడి నుంచి మాత్రమే మీరు పొందాలనేది ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే అది చాలా భయంకరంగా ఉంటుందని చెప్తున్నారు. పొరపాటు ఎప్పుడు చేయకని చెప్తున్నారు. నువ్వు తెలుసుకోవాలనుకున్న జ్ఞానాన్ని తెలుసుకో. నీ అంతరాత్మను ఆర్తితో ప్రశ్నించి నీ అనుభూతి నీకు అందించే ప్రత్యుత్తరాలను శ్రద్ధతో విన్నంత మాత్రాన్నే ఆ జ్ఞానం నీలో కలుగుతుంది. చూడండి. నీ అంతరాత్మను ఆర్తితో ప్రశ్నించి నీ అనుభూతి నీకు అందించే ప్రత్యుత్తరాలను శ్రద్ధతో విన్నంత మాత్రమే. అంటే ఇక్కడ ఆ అనుభవం ప్రాక్టికల్‌గా జరగాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే సోల్‌తో కనెక్ట్ అయినప్పుడు ఆర్తితో ప్రశ్నించి నీ అనుభూతి నీకు అందించే ప్రత్యుత్తరాలను శ్రద్ధతో విన్నంత మాత్రాన్నే ఆ జ్ఞానం నీలో కలుగుతుంది. ఎప్పుడూ నీ అనుభూతికి ప్రియంగా తోచని ఏ విషయాన్ని, విశ్వాసాన్ని బలవంతంగా నీ వ్యక్తిత్వం మీద రుద్దే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యకు అని ఇక్కడ వరకు మనకి కంటిన్యూషన్ జరిగింది మాస్టర్స్. సో, ఇక్కడ
ఏవైతే మనకి చెప్తున్నారో ఇవన్నీ ఎలా ఉంటాయంటే, మనం ప్రయాణం చేస్తున్న కొద్దీ మరింత లోతుల్లోకి వెళ్తూ ఉంటాయి. కుదిరినంత వరకు నాకు ఆ సమయంలో వచ్చిన అంశాలను బట్టి మీకు వివరణ ఇస్తూ వెళ్తున్నాను. మీకేమన్నా సందేహాలుంటే అడగొచ్చు. మనం రేపు ఈ 76 పేజ్ మరో విషయం అనే పాయింట్ నుంచి కంటిన్యూ చేద్దాం. ఈరోజు మనం చర్చించిన అంశము జన్మ పరంపర. అంటే చనిపోయిన తర్వాత మనం ఎలా ఉంటాము? చనిపోయిన తర్వాత ఎలాగ అంటే మరో జన్మ ఎలా ఉండాలని మనం ఇక్కడే నిర్ణయించుకోవచ్చన్న అంశాలు కూడా మనకి వివరణ ఇచ్చారు. యెస్ మాస్టర్స్. ఏమన్నా సందేహాలు? ఎప్పుడు కూడా మన సెషన్స్‌లో మొదటి నుంచి కూడా ఎక్స్‌ప్రెస్ చేయండి, మాట్లాడండి, చెప్పండి అని ఎందుకన్నామంటే అర్థమైంది గదా! మనము ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి పూర్తిగా మార్పు చేసుకునే స్వేచ్ఛ మనకుంది. అది ఎప్పుడు అనేది పూర్తిగా మీ చాయిస్. మీ అనుభూతిని వ్యక్తపరచడం అనేది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రజ్ఞకి మనం అవకాశం ఇస్తుందన్నమాట. ఏమన్నా డౌట్స్? ఇప్పటివరకెళ్ళిన అంశం పట్ల ఏమన్నా మీరు మాట్లాడాలనుకున్నా, మీరు షేర్ చేయాలనుకున్నా? ఏమైనా డౌట్స్ రైజ్ అయ్యాయా? ఒకవేళ ఎవరైనా యూట్యూబ్‌లో చూసినట్లయితే గనుక మీరు కామెంట్ సెక్షన్‌లో కూడా మీ డౌట్స్ ఇచ్చేసుకోవచ్చు. లేదా మళ్ళీ మీరు గ్రూప్‌లో జాయిన్ అయినట్లయితే గనక నెక్స్ట్ సెషన్స్‌లో మీరు మీ డౌట్స్ క్లియర్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. యెస్ మాస్టర్స్ ఎలా అనిపిస్తుంది? ఈ సబ్జెక్ట్ మీరు వింటున్నప్పుడు కానీ, కొత్త ఆలోచన విధానం ఎలా అనిపిస్తుంది? ఎటువంటి దారి తీస్తుంది? ఎటువంటి ఆచరణలో పెడుతున్నారు? ఇప్పటివరకు మనం ఈ యొక్క 9 డేస్ ఇవాళ 9దో రోజు. ఈ 9 డేస్‌లో మీరు వింటున్న జ్ఞానాన్ని ఏ విధంగా ఆచరణలో పెడుతూ వెళ్తున్నారు? మీలో ఉన్న గతంలో ఉన్నటువంటి నమ్మకాలను అంటే అనుభవ జ్ఞానంతో పొందినవి కాకుండా, ఏదో మనం ఇతరులు చెప్పినవి సామాజికంగా బయట నుంచి సమాజం నుంచి తీసుకున్న అంశాలు, ఇటువంటివి కొన్ని నమ్మి ఉంటాం గదా! అలాంటి ఏంటి అని మీరు తెలుసుకోగలిగారా? అవి తెలుసుకుంటూ మీ అనుభవంతో ఉన్న వాటిని ఎంతవరకు మీరు బలంగా నమ్ముతూ, అది కూడా ఆ అనుభవం, ఆ పరిస్థితులు మీరు ఏ విధంగా స్వీకరించారు అనే వాటిని కూడా మనం చూడాలి. ప్రతీదీ చూస్తూ ముందుకు వెళ్ళాలి. యెస్ మాస్టర్స్. ఇంకా ఏమైనా? క్లియరా? ఇంకేమన్నా మాట్లాడాలనుకుంటే గనక మీరు మాట్లాడొచ్చు. లేదా ఇక్కడితోటి ఈ యొక్క సెషన్‌ని క్లోజ్ చేద్దాం.